सीए साहब, मेरे को दुश्मन कम और जान देने वाले फैंस ज्यादा है। ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? रायलसीमा का नाम सुना? वो मेरा अड्डा। దేశానికి ఒక రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ. అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి కోసం పిడికిలి బిగించిన ఒక మహనీయుడిని గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ప్రపంచ పటంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని విజనరీ చేసింది ఒక రాయలసీమ. ఇది రాయలసీమ కాదు, రాయలసీమ. सारे जहां से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुले इसके ये गुल सीता हमारा. ఇవాళ సితారా ఎంటర్టైన్మెంట్స్ మా డాకు మహారాజ్ సినిమా యొక్క ఈ విజయోత్సవ సభకు విచ్చేసిన నా అభిమానులకి, రాయలసీమ నలుచెరుగుల నుంచి విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు, అభిమానులకి, కళా పోషకులకు, కళా ప్రియులకు, అలాగే ఇక్కడ సభకు విచ్చేసిన నా సహచర శాసనసభ్యులైతేనేమి, మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వక ఈ సినిమాని ఇంత విజయవంతం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. డాకు మహారాజ్ అంటే ఒక చెప్పడం జరిగింది, ఒక పాత్ర నుంచి పుట్టుకొచ్చింది. ఎంతో ఒక సినిమా అంతా ఎంతో ఒక సర్వే చేస్తాం. ఈ మధ్య సర్వే చేయాలి అంటే నాకు అవసరం లేదు, అయినా ఒక తపన, మా అందరిలో తపన. మా దర్శకుడు బాబీ అయితేనేమి, మా నందమూరి ఎన్బికే తమ్మన్ గారు అయితేనేమి, ఎంతో రీసెర్చ్ చేస్తాం. ఏదో చేయాలి, ఇంకా ఏదో ఇవ్వాలి అనే ఒక ఆవేశం, ఒక తపన. ఆ తపనే ఒక చిన్న పాత్ర ఆదిత్య 369లో నేను 91లో చేశాను, 1991లో. అది నాకు గుర్తుండిపోయింది, ఎందుకంటే నా అమ్మాయిలు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. అంటే భావస్తురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో కొంతమందితో ఉండే సత్సంబంధం వల్ల ఈ జన్మలో కొంతమందిని తిరిగి పొందొచ్చు. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. సమాజం మీద నాకు బాధ్యత ఉంది. అలాగే నా అభిమానుల్ని వాళ్ళు కూడా కార్లలో ఎగరేసి గర్వపడేలా చూసుకునే బాధ్యత కూడా నా మీద ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు అలా ఆలోచించను. అభిమానులు అంటే చెప్పినట్టు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చేళ్ళారు ఎన్టీ రామారావు గారు. అందుకే నాకంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకి ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికే విశ్వ నట రూపం ఏంటో చూపించిన నా తండ్రి, గురువు, దైవం, కారణజన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మమ్మల్ని గెలిపారు. అటు సినిమా రంగంలో మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలాడాయి, అలాగే సాంఘికాలు సామజవర్గమనాలు అయ్యాయి, అలాగే పాట పద్యం పదిలెక్కింది, పాట నాటు నేర్చింది, కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కలగల నవ్వింది, గలగలలాడింది. అటువంటి రామారావు మరి ఆయన బిడ్డగా పుట్టడం అంటే ముందు తెలుగు జాతి చేసుకున్న అంటే ఆయన తెలుగు జాతిలో పుట్టడం అనేది తెలుగు జాతి అదృష్టం. అయితే మనమందరం ఆయన పుట్టిన జాతిలో మనం పుట్టడం మనందరం చేసుకున్న అదృష్టం. మరి ఆయన బిడ్డగా పుట్టడం అన్నది అది ఎన్ని జన్మల మరి ఏ పుణ్యఫలమో. కానీ నా అభిమానులు
ఎల్లప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీకు మాకు ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదయ్యలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఇంత పెద్ద కుటుంబాన్ని, అభిమానులు, సినిమా నటుడిగా, రాజకీయాల్లో ఇవాళ నా హిందూపురం ప్రజలందరికీ నా శిరస్సు వచ్చి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు 3వ సారి గెలిపించారు నన్ను. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆదిత్య తీసిన గెటప్ నా అభిమానులు గుండెల్లో, అభిమానులే కాదు ప్రేక్షకుల గుండెల్లో ఒక చెరగని ముద్ర. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు అది మామూలు పాత్ర కాదు. అది కాకుండా మళ్ళీ ఆయన మారు వేషంలో కృష్ణకుమార్ని కాపాడడం, ఆ గెటప్ అలా ఉండిపోయింది నా మైండ్లో. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు అభిమానులు, మొత్తం సినిమా అంతా ఈ గెటప్లో ఉంటే ఎలా ఉంటుందని. అది నేను ముందు వ్యక్తపరచడం జరిగింది. ఏమంటే సర్వే ఒక నా ఆవిష్కరణ చేసుకోవడం ఓ పాత్రని. అంటే నేను చెప్తూ ఉంటాను, సినిమాలన్నీ కథలన్నవి ఒక పంచపక్ష పరమాన్నం వడ్డించిన ఇస్తరు కావచ్చు, లేకపోతే ఒక పాత్ర కావచ్చు, సమాజంలో నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ నుంచి కావచ్చు, లేకపోతే వేరే సినిమాలు చూసి కొట్టిన వాటిలో నుంచి మనం ఒక స్ఫూర్తిని పొందే రకరకాల సినిమాలు. మరి ఇన్ని చేసుకుంటూ ఒక పక్క అఖండ కోవిడ్ టైంలో మొట్టమొదటి సినిమా మన భారత చలనచిత్ర రంగంలోనే విడుదలైన సినిమా. అప్పుడు ఎక్స్ట్రా షోలు లేవు, రేట్లు మామూలు రేట్లే. అటువంటి తరుణంలో ఆ సినిమా రిలీజ్ చేయడం, దాని తర్వాత వీరసింహారెడ్డి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్. మీ అందరి డాకు అంటే దొంగ ఎవడు? కృష్ణుడు, బాలకృష్ణుడు. ఇక్కడ మరి బాలకృష్ణుడు అంటే ఎవరు? అందరు గుండెల్ని హరించేవాడు, దోచేవాడని. నా ఒక్కడిని కాదు, నా ఒక్కడి వల్ల కాదది, అసంభవం. దానికి కొన్ని సినిమాలకి అద్భుతాలు దొరుకుతాయి అంతే. నేను ఎప్పుడు అంటూ ఎన్టీ రామారావు పుట్టడం నుంచి ఆయన సినిమాలు అయితేనేమి, ఇప్పుడు నేను చేసిన ఈ 4వ విజయం, మరి ఇంతమంది నాన్నగారు అనేవారు సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక దేవుణ్ణని. అలాగే నా తెలుగు ప్రజలకి నేను ఎందుకు ఎప్పుడు రుణపడి ఉంటానంటే, ఎప్పుడు అంటారు శత్రుశేషం రుణశేషం అని, అగ్నిశేషం ఉంచకూడదని. అలాగే మీ శేషం ఈ జన్మకి తీరదు, ఈ రుణం చేస్తానే ఉంటా నా కొన్న ఊపిరి వరకు. మంచి సినిమాలు అందించిన మంది, సందేశాత్మక చిత్రాలు, కేవలం వినోదం కాదు. కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, అలాగే నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అన్ని రకాలుగా మంచి సందేశాలు ఇస్తూ, ఇంకా వైవిధ్యమైన పాత్రలతో. కొంతమంది అంటుంటారు, ఏం చూసి బాలకృష్ణతో పొగరని. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరంట. ఎవరిని చూసి ఇంత అంటే అన్నీ తెలుసా వీడికి అనుకుంటారు. నన్ను నేను తెలిసే కంటే గొప్ప విద్య లేదని ఒక సవాలుగా నిలబడతా. ఎవరు చూసుకుని అంత ధైర్యం అంటారు. నన్ను, నాలో ఉన్న మానవత్వ, నాలో ఉన్న వ్యక్తిత్వాన్ని చూసి మరి ఆ ధైర్యం అక్కడి నుంచే. నాలో ఉన్న వ్యక్తిత్వం అంటే ఒక పట్టుదల, కేవలం సినిమాలే కాదు, ఒక జీవితాన్ని కూడా ఏమిటో ఒక అర్థం చేసుకోవాలనే ఇంకొక తపన. అలాగే అభిమానులు ఉన్నారు, వాళ్ళే అసలు నిజమైన నా ప్రచారకర్తలు. నేను ఎప్పుడు పట్టించుకోను సినిమాలు కలెక్షన్స్ గురించి కానీ, రన్ గురించి కానీ, వేట్ల గురించి నేను ఎక్కువ పట్టించుకోను. కానీ వాళ్ళకు తెలుసు నా రికార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని, నా కలెక్షన్స్ అన్నీ ఒరిజినల్ అని, నా అవార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని, నా రివార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని. అయినా ఇవాళ ఈ సినిమాలన్నీ కేవలం అట్లా మీకు నచ్చడమే కాకుండా అటు ఇండస్ట్రీకి కూడా ఒక అటు పరోక్షంగా ఎంతోమంది ఉన్నారు
సినిమా మీద ఆధారపడి సినిమా ఇండస్ట్రీలో అటు ఎగ్జిబిటర్స్ అయితేనేమి, పంపిణీదారులు అయితేనేమి, సినిమాకు పనిచేస్తున్న వాళ్ళు అయితేనేమి, వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఆనందంగా ఉండడమే నాకు కావాలి. అలాగే మంచి సినిమాల వల్ల మంచి సందేశంతో మీ అందరూ కూడా విజ్ఞానం వినోదం రెండు పంచాలన్నదే నా ధ్యేయం. సరే, ఈ సినిమా మొదటి డైరెక్టర్ బాబీ కొల్లి, ఇది కథ కరెక్టే. సరే, వచ్చారు ఆయన, కలిశారు. ఒక ఫ్రెష్నెస్ కనిపించింది మొహంలో చూసినప్పుడు. డైరెక్టర్ గారిని చెప్పినప్పుడు, మా నిర్మాత వంశీ గారు చెప్పినప్పుడు వచ్చారు, కలిశారు. వంశీ గారు కూడా ఎంతో అనుభవం ఉంది, ఎన్నో సినిమాలు తీశారు, ఎన్నో బ్యానర్లు ఉన్నాయని, హారిక సితారాని, ఇట్లా ఎన్నో సినిమాలు తీస్తూ ఎంతోమందిని బ్రతికిస్తున్నాడు ఆయన. ఎంతో మంచి సినిమాలు కూడా తీస్తున్నాడు ఆయన మరి బాబీ గారిని తీసుకొచ్చా అంటే ఏదో ఒక విషయం ఉంది. అంతేకాకుండా ముందుగా ఒక బాబీ బాలయ్యని ప్రేమించిన పీరియడ్ లాగా నేను అన్నాను. మొత్తం పూర్తిగా చూసేశాడు. అలాగే ఎంతో సున్నితంగా, ఎంత నవ్వుతూ, అసలు టెన్షన్ లేకుండా హ్యాపీగా లొకేషన్లో నాలుగు ఉన్న ఈ నవరసాలను రాబెట్టుకున్నాడు బాబీ. అలాగే నేను ఎప్పుడు అంటుంటాను, ఈ ముత్యాలు ఏటువాలుగా దొల్లుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటే అంత అందంగా అందరి దగ్గర నుంచి, నటుల నుంచే కాదు, అటు సాంకేతిక నిపుణుల నుంచి అందరి గురించి కూడా వాళ్ళ పనితనాన్ని రాబెట్టుకోగలిగిన సత్తా ఉన్న దర్శకుడు మా బాబీ. అద్భుతం. ఆయనతో అంటున్నా, మీరు కూడా హీరోగా యాక్ట్ చేయొచ్చు కదా సినిమాలోని. అంటే ఆయన ఎంత హ్యాండ్సమ్గా స్టైలిష్గా ఉంటాడో, నన్ను కూడా మొదటి భాగంలో అంత స్టైలిష్గా, అంత అందంగా చూపించాడు. అంత అందంగా కనపడడానికి కూడా మళ్ళీ మన కారణాలు ఉన్నాయి. వేషధారణ, ఆహార్యం, మరి వాచకం, ఇవన్నీ ఉంటాయి. నన్నంత అందంగా చూపించిన మేకప్ అండ్ మహేష్ ఉన్నాడు. లేకపోతే మా పర్సనల్ ప్రొడక్షన్ మేనేజర్ అశోక్, కుర్రాడి నుంచి కూడా సురేష్, అందరూ కూడా. అంతే, నేను పొద్దున వెళ్ళిపోతాను, ముహూర్తాలు చూసుకుని వెళ్ళిపోతాను. ఆ టైంకి ఒక పక్క చలి, ఆ చలిలో వద్దరా మీరు అందరూ ఉంటారు అక్కడ, నేను వెళ్ళిపోయి వాడు 10ంటికి షార్ట్ చెప్పారు, నేను రెడీ అవుతానంటే ఉండి టెన్షన్గా వాళ్ళు కూడా బయలుదేరి ముహూర్తాలు పెట్టేవాడిని. బయలుదేరి రండి చచ్చినట్టుకి, నేను బయలుదేరిన ముహూర్తాలకి వాళ్ళు బయలుదేరాలి, ఏం చేస్తారు అలా. సరే, ప్రతి ఒక్కరు అందరూ కష్టపడ్డారు. ఇక మా తమ్మన్ గారి నుంచి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లే, ఏం చెప్పాలా నీకు ఏదో అంటాను. సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్ద స్వరాలైన సరిగమ్మ పదని సంగీత సాహిత్య మృదు గీతాలు వినడానికి మరి భాషా భేదం కానీ, ఆడమగ తేడా కానీ, లేకపోతే పండిత బామరాది పట్టు పిడుపులుపు కానీ, ధనిక దారిద్రాది తారతమ్యములు కానీ, దురభిమానులనే అడ్డకట్టలు గోడలు కానీ ఉండవని నేను ఇప్పుడు చెప్తుంటాను. ఆనాడు మనం చూసాము, చదివాం. ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి నిజ జీవితానికి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుడి వేణు గానానికి ఆవుల మందం, గోవుల మందం మేపు మాని మోకరిలైని, అలాగే నేటికి నాదస్వర సంగీతానికి నాగపాములు పడగలు ఎత్తి ఆడడం చూస్తున్నాం. అంటే సంగీతంతో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే, సంగీతం హిట్ అయితే. ఈయన సినిమాలు హిట్ అవడం కాదు, బ్లాస్ట్ అవుతున్నాయి ఎక్కడికక్కడ, ఊఫర్లు, స్పీకర్లు. సరే, ఏదైనా సినిమాని అర్థం చేసుకోవడం మీరు, సినిమాకి మామూలుగా పందాలు వాళ్ళ పని నెరవేర్చడం వేరు, నిర్వర్తించడం వేరు. బాధ్యతని, అది బాధ్యత కాదు, కానీ ఇక్కడ బాధ్యత. ఇంత కంటెంట్ ఇచ్చినప్పుడు దానికి స్పందన ఎలా ఉంటుందనేది జనం నుంచి కాదు, ముందు మా నుంచి రావాలి స్పందన. మాకు కలగాలి స్పందన. ఏంటి ఈ సినిమా, ఎక్కడికి వెళ్తుంది ఈ సినిమా, ఎక్కడ తీసుకెళ్తా ఈ సినిమా అనేది. అటువంటి అద్భుతమైన పాటలకే కాదు, అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు బాక్స్ బద్దలైపోయేలా, స్పీకర్లు బద్దలైపోయేలా అద్భుతమైన సంగీతాన్ని, బాణీలను సమకూర్చిన మా తమ్మనికి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా కెమెరామెన్ గారి గురించి చెప్పాలి.
విజయ్ కార్తిక్ కన్నన్ గారు అద్భుతం అసలు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్. అసలు ఆ విజువల్స్ చూస్తుంటే అందరూ ఏంటి హాలీవుడ్ సినిమా చూస్తున్నామా ఏంటని అసలు సంబరాశ్చర్యాలకి గురై అసలు అటు నన్ను అందంగా చూపించడమే కాదు, విజువల్స్ కూడా ప్రతి సన్నివేశాన్ని కూడా తన లైటింగ్ మ్యాజిక్తో బ్రహ్మాండంగా అసలు అద్భుతంగా చిత్రీకరించారు ఆయన. అంటే ఒక డైరెక్టరు ఒక అనుకుంటే ఒక ఐడియా దాన్ని ఇంప్లిమెంట్ చేసేది కెమెరామెన్. ఒక భార్య భర్తల అనుబంధం లాంటిది, ఒకళ్ళు అర్థం చేసుకుని. బాబీ గారు షార్ట్ చెప్పేసేవారు అంతే హ్యాపీగా, ఏదో విజయ్ కార్తిక్ అన్నన్ గారు ఇది షార్ట్ అని వెళ్ళి కూర్చునేవారు అంతే. ఇక అది ఏదో చేసి మనిషి ఇటు అటు ఇటు ఎప్పుడు కూర్చున్నారు గాను, ఎప్పుడు ఆన్ ఫుట్, ఎప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఎప్పుడు అటు ఇటు ఇటు అటు. ఆయన అసిస్టెంట్స్ ఇద్దరు, అబ్బాసు మన సర్విన్, వాళ్ళు చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఆయన. ప్రతి ఫ్రేమింగ్ అయితేనేమి, విజువల్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యుగంధర్ గ్రాఫిక్స్. అద్భుతంగా శాన్ స్టామ్ నుంచి రావడం ఏంటి, ఆ డైలాగులు అసలు అద్భుతంగా. ఎవరు మన వినీతు చక్రి అండ్ మోహన్ కృష్ణ గారు, నందు భాను, అద్భుతం. అసలు డైలాగు ఆ అమ్మాయి చెప్తుంది, ప్రజ్ఞా జైస్వాల్, నా డాకుగా ఇంట్రడక్షన్ ముందు, కడుపులో ఏడి ఆడకుండా అంటే చూపిస్తారే మనం ఉన్న చోటే అంటే, అవునరా కడుపులో ఉన్న బిడ్డ తన్ని అడుగుతున్నాడు నా తండ్రి ఏడని, చూడని వెనకాల ఇసుక మంచును చీల్చుకుని వస్తున్నాడు అనగానే అసలు అద్భుతం విజువల్స్, అది ఎక్స్ట్రాడినరీ గ్రాఫిక్స్. దాని తర్వాత ఇక మా ఎడిటర్స్ ఉన్నారు, రూబెన్ అండ్ నిరంజన్ గారు, అద్భుతం. అంటే చెప్పారు, తమ్మన్ గారు నాకు చెప్పారు, చాలా బాగా చెప్పారు. మేమే కాదు, అక్కడ ఇంకో ఉన్నాను, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. జనం కూడా థియేటర్లో డబడబడబడ యుద్ధ ఏమంటాం రణకొండ ధ్వనిలాగా మ్యూజిక్ ఇస్తే గుండెపోటు వచ్చే పోతాడు. అలా కాకుండా ఎక్కడ స్పేస్, ఆ కుషనింగ్ ఎంత గ్యాప్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా విశ్వాసాలు తీసుకునే సమయం ఇవ్వాలి మనం అని ఎంతో అద్భుతంగా ఎడిటింగ్. అంటే ఎడిటింగ్ కూడా ఇప్పుడు కెమెరామెన్ డైరెక్టర్ ఎలా అన్నానో, ఎడిటింగ్ కూడా అలాగే. వాళ్ళ డిస్కషన్ ఉంటుంది, వాళ్ళు కొట్లాడుకుంటారు, ఎన్నో జరగాలి. నాకు ఎప్పుడు అలాగే జరగాలి, వేడి కొట్టించాలి. ఏదైనా ఏవో సంవత్సరాలు తీయడం ఎన్నో నా వల్ల కాదు. వచ్చింది మంచి థాటు, అదే ముహూర్తం, అదే తదేపో ముహూర్తం మొదలు పెట్టేయాలి అంతే. దాని మీద దాని గురించి ఇంకో పక్కన వాళ్ళు ప్రమేయం మన మీద పడిందంటే అయిపోయినట్టు, అది ఆడినట్టే. అంటే మనం అనుకున్నాం ఒక కన్విక్షన్, వెళ్ళిపోవడమే ముందుకి. అలాగే మా వెంకట మాస్టర్, ఫైట్ మాస్టర్, అద్భుతంగా ఆయన పోరాటాలు చాలా అద్భుతంగా, అసలు కొత్త వెరైటీగా. నాకు బాగా నచ్చింది ఏంటంటే చివరిలో మా డిస్కషన్ జరిగింది. అంటే డిస్కషన్ జరలా, క్లైమాక్స్ ఫైట్ ఏదో అనుకున్నాం, బీభత్సంగా భయంకరంగా అద్దాల పగలు కొట్టుకుని, గుర్రాలు కూడా అద్దాల పగలు కొట్టి రాజ్పుట్ ఆడ స్టైల్లో అనుకున్నాం. ఏమన్నా డైరెక్టర్ గారు వచ్చి, బాబు తీసాం కొన్ని షాట్లు తీసిన తర్వాత ఏం లేదు పాపలా వెనక్కి వస్తుంటుంది, మొదట్లో వచ్చినట్టు తిరిగి ఇలా చూస్తుంది. అక్కడి నుంచి హీరో మీరు ఎంటర్ అవుతారండి అంటే, ఆ సలైన్ బాటిల్తో అలా ఎంటర్ అవుతారంటే ఎక్స్ట్రాడినరీ. ఇంకెందుకని ఏం ఎక్స్ట్రాడినరీ కూడా అల్లా. ఓకే సార్ అలాగేనండి అని వెళ్ళిపోయా, కూర్చున్నాను. తెలిసిపోయింది, మేమేమేమనుకుంటాం తెలుసు రేపు ఎలా ఉండబోతుందో రెస్పాన్స్. అంతే గమ్మని వెళ్ళిపోయి కూర్చున్నా అంతే. బయట హ్యాపీగా కూర్చొని వేరే ఏదో మోహన్ కృష్ణ గారినో అట్లా పిలిపించుకుని ఏదో జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ. అలాగే మా డైరెక్టర్ గారి డిపార్ట్మెంట్ ఉంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్. కాంతి గారు అయితేనేమి, లేకపోతే సోమరాజు గారు వచ్చాడు, సోమరాజు గారు, అలాగే నాని గారు, రాధా గారు అందరు కూడా పడ్డారు. సినిమా నేను ఆ పాత్రలో ఉన్నప్పుడు పాత్రలో ఉంటా, ఆ పాత్రకి రెండు ఉంటాయి, భయం ఉంటుంది, అది భయమో తెలియదు కానీ. సో
అలా అందరూ కూడా మా డాన్స్ మాస్టర్ గురించి చెప్పుకోవాలి. శేఖర్ మాస్టర్, శంకర్ మాస్టర్ గారు చాలా అద్భుతం, బ్రహ్మాండంగా దబిడి దిబిడి శేఖర్ మాస్టర్ అందరూ కొట్టేశాడు. ఇంకా మిగతా పాటలు కూడా ఏదైతే ఒక పాటే ఉంది, అది ఐటమ్ పాట కూడా కాదు, అది యాక్చువల్గా క్యారెక్టర్ అక్కడ పాత్ర ఆవిడది కూడా. అలా అందరూ ఇంకా మా హీరోయిన్ గురించి చెప్పాలి. మిగిలిన మా ప్రజ్ఞా జైస్వాల్ చాలా అద్భుతంగా అఖండాలో నుంచి స్టార్ట్ అయింది మా యొక్క ప్రయాణం. మధ్యలో మళ్ళీ అంటూ ఉంటాను నేను, మళ్ళీ మధ్యలో ఎక్కడ కనపడడం ఏంటని. ఆర్టిస్ట్ నటుడు అన్నవాడు ఎప్పుడు ఒక నిత్యావసర వస్తువు, అంటే ఎవ్రీడే కమోడిటీ. అంటే మరి వీళ్ళందరూ చాలా సెలెక్టివ్ ఆర్టిస్ట్, అది కూడా మంచిది ఒక రకంగా. ఎందుకంటే అప్పుడు చూసిన ప్రజ్ఞ ఏమిటి అఖండాలో, ఇప్పటికీ అలా ఉంది. మరి రెండు క్వాలిటీస్, అటు నటన ఇటు అందం రెండు కలపోసుకుని ఒక ప్రజ్ఞా జైస్వాల్. అలాగే ఈవిడ మా శ్రద్ధ శ్రీనాథ్ ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి యాక్టింగ్లో, ఫైర్ బ్రాండ్. ఆవిడ పాత్రలు అలాగే వస్తాయి, ఆవిడ తగ్గట్టుగా ఆయనకున్న టాలెంటు, ఎమోషనల్ క్యారెక్టర్సు చాలా అద్భుతంగా. అసలు ఆ పాత్రని అంతే డైరెక్టర్ గారు చెప్పారు, సునామీ వచ్చేటప్పుడు అదే వచ్చే ముందు సముద్రం ఎలా ఉంటుంది నిశ్శబ్దంగా, అలా పాత్ర అంత నిశ్శబ్దంగా ఉండి ఎలా అసలు ఏ లెవెల్కి దానికంటే స్కైస్ ద లిమిట్ అంటాం, అంటే లార్జర్ దెన్ లైఫ్ అంటుంటాను నేను, అప్పుడప్పుడు వాడుతుంటాను ఆ పదం. సో అక్కడికి అంత బాగా పర్ఫార్మెన్స్ చేసి ఆ పాత్రకి అంత న్యాయం చేసింది ఆవిడకి. అండ్ ప్రజ్ఞకి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేము ఊర్వశి రౌతేల బాబా ఒక షార్ట్ చేశాక తపన అంటాం, బాగా చేశానా నువ్వు బాలాజీ ఇంకేంటంటే ఈసారి అడిగే ఉంటుంది డైరెక్టర్ కొడతాడు నేను జాగ్రత్తకుంటు, బాగా చేసా ఉంటున్నా కదా బాగుంది, ఇంకా ఇంతకంటే చెడగొట్టకు షార్ట్ నెమ్మ తల్లి అనేవాడిని. ఆ తపన పాత్ర కూడా తంతు కూడా ఎక్కడెక్కడ పాత్రలను వాడుకోవాలి కూడా సరిగ్గా డైరెక్టర్ గారు వాటిని పెట్టి, పాటలు అయితే ఇక సరే చెప్పక్కర్లా దబిడి దిబిడి అదర కొట్టేసింది. ఎంతో కష్టపడింది పాపం. ఒక టేక్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోటి ఇస్తానని ఓ తపన. అలాగే ఇగో బాత్ కోరే గోష్ మా వేద నమస్కారం అనంతపూర్. పెట్ట చిన్నది కానీ కోత గనం, పెట్ట చిన్నది కోత గనం. Thank you to give us so love to our Thakur Maharaj, and thank you director sir, and thank you Pragya Didi, thank you Nana ji, thank you Urvashi Didi and Taman sir to make this so cute Chinni song. Riya gaina gana. And thank you all to give us so love. Bye bye. See you soon. Very good. ఆ తర్వాత మన రైటర్స్ అనంత శ్రీరామ్ గారు, కాసర్ల శ్యామ్ గారి గురించి కూడా చెప్పాలి. ఎంతో అద్భుతమైన లిరిక్స్. రియా పాడింది ఇందాక పాట, అక్కడ కూర్చొని అక్కడ మీలో ఒకటికైనా వింటున్నప్పుడు ఆ పాట సినిమా అయిపోయింది, చేసేసాం మన పాడడం అయిపోయింది, కానీ కళ్ళు చెమ్మగిల్లాయి ఆ పాట పాడుతున్నప్పుడు. సినిమాలు కూడా అంతే, ప్రతి వాళ్ళు ఆడ మగ తేడా లేకుండా అందరూ కన్నీళ్ళు లేకుండా ఎవడు బయటికి రాట్లా థియేటర్ నుంచి. అంటే అంత అద్భుతంగా పాత్రలు ఒక చరిత్ర సృష్టించింది ఈ సినిమా. చిరస్థాయిగా నిలిపోయే సినిమా అది. చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు చాలా తక్కువ, అలా వెళ్ళిపోతుంటాయి మేఘాలు. కానీ ఇది అలా కాదు. మనం ఎన్నుకొండకి సినిమాల గురించి చెప్పుకుంటాం, చిరస్థాయిగా ఆర్కైవ్స్లో దాంట్లో ప్రిజర్వ్ చేస్తున్నారు. ఒక మాయా బజారను లేదా నా అదృష్టం నేను చేసిన కొన్ని సినిమాలు అట్లా చిరస్థాయిగా, ఒక సమరసింహారెడ్డి కావచ్చు, ఒక నరసింహనాయుడు కావచ్చు, ఒక మంగమ్మ గారి మనవడు కావచ్చు, ఇట్లా సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, అఖండ, ఒక వీరసింహారెడ్డి,
ఒక నేలకొండ భగవంత్ కేసరి, ఇవాళ ఒక డాకు మహారాజ్ సినిమా. నేను గర్వంగా చెప్పుకుంటాను. అంటే రుణం తీర్చుకోవడం రకరకాలుగా నేను చెప్పాను ఇందాక. సో ఇలా ఈ రకంగా తీసుకుంటున్నందుకు ఎంతో తృప్తిని కాదు, ఇంకా నాకు ఒక తపనను మించింది. నా బాధ్యత నన్ను ఎప్పుడు నేను బాధ్యతని, అందుకే అంటే బాలకృష్ణకి ఎందుకు ఇంత అహంకారం అని అంటారంటే, పొగని అంటారంటే నాకు నేనే అని నేను ఇందాక చెప్పాను. అది ఒక తృప్తి కాదు, అదొక ఇంకా నా ఆలోచనలను ఇంకా పదులు పెట్టి, నాకు వయసు అబద్ధం చెప్తుంటా నేను. 46 నాకు, మరీ 18 అంటే బాగుండదా? దాన్ని తిరిగేసేయండి, అది నా వయసు. కానీ దాంతో సంబంధం లేదు నాకు. నా ఆలోచనలు అంతే, భగవంతుడు ఆశీస్సులు ముందుకు తీసుకెళ్తున్నాను. అలాగే బాబీ డియోల్ గురించి చెప్పాలి. ఆయనకు మరి అప్పటికి యానిమల్ సినిమా రిలీజ్ కావాలో మేము ఎంత డిస్కషన్లో ఉన్నప్పుడు ఎవరైతే బాగుంటారు విలన్గా అన్నప్పుడు మామూలుగా అంటే ఎవరికి స్ఫురించని పేరు అది. జస్ట్ 2 క్షణాలే కళ్ళు మూసుకున్నా అంతే. బాబీ డియోల్ కానీ బుక్ చేద్దాం ఉండి అన్నాను. అంటే వెంటనే ఓకే అన్నాను. ఎందుకంటే నేపథ్యం ఇది ఎక్కడో రాజస్థాన్లో రాజ్పుట్స్ వాళ్ళలో జరిగేది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ అదే అంటాం, కొన్ని ఎంతో కాకతాళీయంగా యాదృచ్ఛంగా జరుగుతాయని. ఆ జరిగిన వాటిలో చాలా ఉన్నాయి సినిమాలు, నా ప్రతి సినిమాలో ఉన్నాయి అని అలా. సో నా దర్శకులందరూ కూడా ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ 4 సినిమాలు, స్టార్టింగ్ విత్ బోయపాటి శ్రీనివాస్ గారు, దాని తర్వాత మల్లేని గోపిచంద్ గారు అయితేనేమి, దాని తర్వాత నా అనిల్ రావుపూడి గారు అయితేనేమి, మన బాబీ గారు అయితేనేమి, అందరూ నాకు నా అదృష్టం. అటువంటి సోల్జర్స్ దొరకడం అనేది నాకు నా అదృష్టం. సో ఇంకా పేరున అందరూ కూడా సినిమా పనిచేసే ప్రతి ఒక్కరికి, కార్ డ్రైవర్ల నుంచి ప్రొడక్షన్ మేనేజర్సు, మాకు చెప్పిన వంట వండి పెట్టిన వంట వాళ్ళకి అయితేనేమి, అంటే ఒక సినిమా ఇంకా మీరు చూస్తారు సినిమాలో థియేటర్లో, కానీ అక్కడ కష్టపడే వాళ్ళు ఎంతోమంది. పొద్దున 3:30 నుంచి మొదలవుతుంది, రాత్రి మరి ఎన్నిటి దాకా అంటే అన్నిటి దాకా పనిచేస్తాం, చేసుకుని వెళ్తూ ఉంటుంది. ఈ సినిమా తొందరగా విడుదల చేయాలి, సినిమా అయిపోయిన తర్వాత అదొక టెన్షను. జనగా పెట్టుకోను, జనగా అందరికి ఉంటుంది, వాళ్ళతో పాటు పంచుకోవాలి. ఏంటంటే ఒక మంచి సినిమా చేసాం, మరి విడుదలకు సిద్ధంగా ఉంది, విడుదలైతే దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని ఎదురు 1000 కళ్ళతో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వాళ్ళందరూకి ఇటువంటి మంచి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ మళ్ళీ మా వెన్ను తట్టి ఇలాంటి మంచి సినిమాలు ఇవ్వండి అని మమ్మల్ని ప్రోత్సహించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ముఖ్యంగా నా అభిమానులు మరొకసారి రాయలసీమ 4 చెరువుల నుంచి వచ్చారు, ఇక్కడిచే కాదు పక్క రాష్ట్ర జిల్లాల నుంచి కూడా వచ్చారు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. అందరికీ జాగ్రత్త. అందరు కూడా తిరిగి ఎవరెవరైతే బయట ఊళ్ళ నుంచి వచ్చారో, పక్క రాష్ట్రాలు అటు జిల్లాల నుంచి ఎవరు వచ్చారు, అందరూ కూడా క్షేమంగా మేళకెళ్ళండి. అలాగే మా ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా అభిమానులు అంతా ఎప్పుడు సుశిక్షితులైన అభిమానులు. ఒక్క కంటి చూపు చాలు నా శత్రువులకైనా, లేకపోతే ఒక్క కంటి చూపు నా అభిమానుల వైపు చూసిన వాళ్ళు సుశిక్షితులైన సైనికులు అర్థం చేసుకుంటారు. చూపుని అర్థం చేసుకుని నా అడుగు కలుపుకుని నడిచే నా అనుంగ సోదరులు, నా అభిమానులు, వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరోసారి ఇంత పెద్ద ఘన విజయాన్ని అందించినందుకు అందరికీ పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కొమ్మరిని కంసాలని రచుకుని, నాయ బ్రాహ్మణుని, కల్లుగీత కార్మికుడిని, కల్మషంలోని యాదవుణ్ణి, ఆపదలు ఆదుకునే వెల్లమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే
మీ బాలకృష్ణని. ప్లీజ్. తమన్ గారు ప్లీజ్ గ్రూప్ ఫోటో ప్లీజ్ 2 minutes వెయిట్ చేయండి అందరూ. మర్చిపోయాను చివరిగా జగన్ అనంతపూర్ ఎక్కడ గౌస్ మొయిద్దీన్ దండి. ఓకే ఒక్క నిమిషం ఆగాలి అందరూ. రమ్మ మీరు జరిగిన కృతజ్ఞతలు ఏం చెప్తున్నాము, కృతజ్ఞతలు కాదు. బాగా చేశారా? అందరూ ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. బ్రహ్మాండంగా ఇక్కడ ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి అనంతపురం ఎక్కడ చూసినా బోల్డంతా వ్యయ ప్రయాసాలకి అప్పుడు ఖర్చు పెట్టి అప్పుడు అనుకుంది. మరి అంతకుముందు తిరుమలలో తొక్కిసలాట జరగడం దానివల్ల జరుపుకోలేకపోయాం. ఈ రకంగా ఈరోజు స్వాతి నక్షత్రం అంటే అన్న ఎన్టీఆర్ గారు పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం ఈరోజు రాసిపెట్టింది, ఈరోజు జరగాలని. ఫాదర్స్ బర్త్ స్టార్ టుడే అన్నీ చెప్పా కదా, ఈరోజు జరగాలని రాసిపెట్టింది. స్వాతి నక్షత్రం రామారావు పుట్టిన నక్షత్రంలోనే ఈ ఫంక్షన్ జరగాలని. చాలా అద్భుతంగా అందరు బ్రహ్మాండంగా. అలాగే శ్రీధరు మన చిరంజీవి ఇక్కడ స్టేట్ మన సిటీ వైడ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు, అలాగే మా ఏది ఎంఎస్ రాజు గారు, ఆయనకి గౌరవం ఇవ్వడం నచ్చదేమో. అలాగే మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారికి, వెంకటేశ్వర ప్రసాద్ గారికి, ప్రసాద్ గారు ఆయనకి అందరికీ పేరు పేరున కష్టపడిన ప్రతి ఒక్కరికి, ఇక రాష్ట్రం ఒక బంగారు భవిష్యత్తు కోసం పాటుపడుతున్న నా సహచార ఎమ్మెల్యేలు ఎవరైతేనేమున్నారో వాళ్ళకి, నా హిందూపురం నుంచి కూడా వచ్చారు అందరు ఇక్కడికి. నా హిందూపురం నా ప్రజల ఎన్నో ఒక ప్రతినిధులు ఇవాళ వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ, అలాగే సురేంద్ర గారు కొమ్మినేని ఎక్కడ ఆయనేమో సురేంద్ర గారు కొమ్మినేని రా ఇక్కడి నుంచి ఏం చేయాలి, బాగా చేసాం ఇప్పుడు ఏంటి సురేంద్ర గారు. ఓకే కంగ్రాచులేషన్స్, బాగా చేసాం బాగా చేసాం ప్రసాద్ గారు. ఓకే ఇంకా శ్రేయాస్ మీడియా వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. మైక్స్ లైటింగ్ అయితేనేమి మన సౌండ్ సిస్టమ్. సినిమా ఎన్నో వందల కోట్లు దాటుతున్నాయి. సినిమాని మీ అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో తెలీదు. సక్సెస్ ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న ఊర్వశి గారికి గట్టిగా చప్పట్లు. बिकॉज మీ మమ్మీ आपके मम्मी जी आपके डैडी जी कितने गिफ्ट्स दे रहे, डाकू महाराज हिट होया इसलिए कितने गिफ्ट्स मिले और वॉच नहीं लेके आए आप? नहीं चाहिए. ओके సో గట్టిగా చప్పట్లు మా తబిడి దిబిడి పాపకి. మీరు పట్టుకుంటే మైక్ పనిచేయట్లేదా? ఏం మైక్ అండి అది? अनंतपुर आंध्र की नमस्कारम. आप सभी लोग आए, everyone, you came and you saw our film and accepted our film open-heartedly. So thank you so very much. It's my first time and to be here in Anantapur, and we all are very very happy to be here. Starting with Daku Maharaj, that considering it's become such a big success, I'd like to start my gratitude speech with, first of all, Bobby Kohli Garu. I just want to say that you're not just a director, you're a storyteller with such a huge heart which completely resonates with every single frame which you have created. And you just don't make films, you do create magic on screen with every single scene whichever you create. Thank you so much for being a gem in my journey throughout. You deserve this success from the start till finish. And then with Thaman Garu, I just want to say that everybody already calls you God of Music, that you are. You already know the kind of music. You can't be laughing. Stop smiling. Stop laughing.
You can't be laughing with that. You already are God of music. As Pragya said already, you need to, it's high time that you should start accepting it. And, you know, you're just so uber talented. Everybody, stop laughing, stop smiling. Start being modest and start accept the fact that you are what you are. And Vijay ji, thank you so much for, you know, presenting not just me, but every single actor so beautifully. Shraddha and Pragya, and you know, without you, the movie, it wasn't possible to have such kind of bigger success without you girls. Veda, the true superstar, thank you so much, cutie. The kind of work which you delivered is really, really, you know, mind-boggling, because I used to see you on sets. आप जितना ज़्यादा अपने hard work करते थे, आप इतना effort करते थे, आपको नींद भी आती थी, फिर भी आप इतना अच्छा आपने काम किया. May God bless you the most, और आगे चल के आपकी ऐसे ही बहुत सारी films और ज़्यादा blockbuster hit हो. Last but not the least, to our very beloved, as I always say, super energetic and the youngest one, Balakrishna Garu ji. You are a true legend in every single sense, and it's my dream come true to be able to work with you. As I say, it's my blessing, and as today I am here in Anantapur, which is your land, I'm truly happy to be here. Never been here before, but such a nice energy and such a nice vibe. Thank you so much, Balakrishna Garu. You are a legend, and how beautifully you're carrying, you know, N.T. Ramarao Garu's legacy is just so proud, and I'm sure that he and your entire family is so proud of you for carrying legacy with utmost grace and with so much love and warmth towards everyone. So thank you so much to the entire team. I'm sorry if I'm missing out anybody's name. Nagavamshi Garu, Sitara Entertainments, for being the backbone for our project, and every single person who worked really hard for this film. Thank you so much. I love you all. Mwah. ఆహా లాస్ట్ గా ముద్దొకటి చాలండి మాకు. ఆ ముద్దొకటి ఇంకొకసారి ఉమ్మా. इतना स्माइल करके आप इतनी चीजें बोल रही हो. और एक बार उम्मा दे दो बस. अनंतपुर खुश हो जाएगा. अनंतपुर वालों को अनंतपुर उम्मा. Okay, to Balaji's Anantpur. Fantastic. Thank you so much, Urvashi ji. Thank you so much, Raju garu. Gattiga chappatlu Urvashi gariki. Okay, done. So yes, మరి మా నందమూరి తమన్ గారు ఇక్కడే ఉన్నారు. బేసిక్గా వెనుక సెటప్ సిద్ధంగా ఉంది. సక్సెస్ని ఈరోజు ఎంజాయ్ చేయడానికి సినిమాలో పాటలు పాడిన ఒరిజినల్ సింగర్స్ ఈ స్టేజ్ పైకి వచ్చి, మా తమన్ గారు కూడా ఈ స్టేజ్ పైకి వచ్చి పర్ఫామ్ చేసే టైం రానే వచ్చేసింది. ముందైతే లెట్ మీ వెల్కమ్ తమన్స్ టీమ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ఎస్ఎస్ తమన్ గారు టీమ్. ఫస్ట్ ఫిలిం మీతో స్టార్ట్ అయింది డిక్టేటర్తో. దాంట్లో ఒక గణ 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 ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అంటే కడప అన్ని పేర్లు ఉండే ఒక ఊరు పాట ఒకటి ఉంది. అది మీరు నాకు ఇప్పుడు వచ్చి స్టేజ్లో పర్ఫామ్ చేస్తే మా జనాలందరూ హ్యాపీ అవుతారండి. మీరు తప్పకుండా ఇప్పుడు స్టేజ్లో రావాలి. జై బాలయ్య. సౌండ్ సరిపోలే. అంతేనా? ముందు శుద్ధి చేసుకుంటే వాక్ శుద్ధి. నందమూరి తమను, ఎన్బికే తమన్, నీ కోసం పాడుతున్నానే. రెడీ తొందరగా. ఇదేంటిది? గణ 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 ఆంధ్ర తెలంగాణ అదినే సూపర్ డూపర్ జోడి మందేలే. ధన 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 కన్నులైనా నిన్ను నన్ను చూసే జనం విసులు కొట్టాలే. అన్ని సెంటర్లు చేస్తారు కబ్జా.
అరే నీ స్టైల్కి ఫ్లాట్ అయిపోయా పిచ్చ ఫ్యాన్ అయిపోయా నేను జాను నా జాను జిగర జాను నీ జవానికి జిందాబాదే కొడతాను నీ పొట్టి పొట్టి కౌను నన్ను కొట్టి రమ్మంటేను నే సయాదకు సరదా సరదా పడతాను నీ ఎద్దరు బుట్టి నేను నీ చక్కెర పట్టి నేను నూతన అంటే తందా నాన్న అంటాను ఏ పిందాసుగా నేను అందాలే పట్టిస్తాను నా ముద్దులకు మిట్ట పానే కొడతాను గణ 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 ఆంధ్ర తెలంగాణ అది సూపర్ సూపర్ తోడి మందేలే గడప గన్నులైనా నిన్ను నన్ను చూసి జనం ఎదుర్కొంటారే అరే వెలిగే మతాబుని మెరిసే ముస్తాబిని దాచే నీలే లేదమ్మో ఇలా గోరా చంపండుని నీ నడుము వెండిని చూస్తూ ఆగే కటువ పూలే నేలదు పెట్టేసాక మెట్ట నువ్వు బహాటంగా చేసుకో బంతి పూల బుట్ట నువ్వు గస్తాపుంటే లొట్టల్ ఎరుపెక్కే బుగా సొట్టల్ కనుకే కమిట్ అయ్యాను నేను జిగర జాను నీ జవానికి జిందాబాదే కొడతాను నీ పొట్టి పొట్టి కౌను నన్ను కొట్టి రమ్మంటేను నీ ఉదయానికి సరదా సరదా పడతాను నీ ఎద్దరు బుట్టి నేను నీ చక్కెర పట్టి నేను నూతన అంటే తందా నాన్న అంటాను ఏ బిందాసుగా నేను అందాలే పట్టిస్తాను నా ముద్దులతో మీ పానే కడతాను అరే గంజా ఈ మత్తుల జింజర్ షర్బత్తుల అబ్బో అబ్బో నచ్చావే ఇలా చేతికి తాయెత్తుల ఒంటికి యావత్తుల పిల్ల తయ్యారయ్యావే నన్ను మిఠాయిలో మింగేస్తావే మటన్లోకి దించి ఇక సున్నామిలా చుట్టోసుకోసి గోయకు తెంచి ఆ ఇంచి గించి గించి పుల్చిలో నా ముంచి ఇంకే ఇచ్చేస్తాను నా జాను జిగర జాను నీ జవానికి జిందాబాదే కొడతాను నీ పొట్టి పొట్టి గౌను గంపట్టి రమ్మంటేను సరదా సరదా పడతాను నీ ఎద్దరు బుట్టి నేను నీ చక్కెర పట్టి నేను నూతన అంటే తందా నాన్న అంటాను ఏ బిందాసుగా నేను అందాలే పట్టిస్తాను నా ముద్దులతో మీ పానే కడతాను గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ సూపర్ జోడి మందేలే ధన 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 కడప కర్నూలైనా నిన్ను నన్ను చూసే జనం విధులు కొట్టారే Oh my God! Jai Balaya! What energy! God of masses, man of masses, Nandamuri Nata Simham, multi-talented, the one and only NBK. What energy! ఆహా బాలయ్య బాబు గారు మజాకా పాటతో ఒక్కసారి అనంతపూర్ అంతా దద్దరిల్లిపోయింది. గట్టిగా చప్పట్లు బాలయ్య బాబు గారికి. ఎస్, థ్యాంక్ యూ బాలయ్య గారు, థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సింగర్స్ ఆన్ ది స్టేజ్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము ఈ సక్సెస్ ఈవెంట్ ని కంటిన్యూ చేయాలి. సింగర్స్ అందరికి థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు ఫర్ ది బ్యూటిఫుల్ ఎస్ఎస్ తమన్ గారు అండ్ టీమ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ది వెరీ బ్యూటిఫుల్ శ్రద్ధ శ్రీనాథ్ గారిని స్టేజ్ మీదకి పిలిచేస్తాం. లెట్స్ వెల్కమ్ శ్రద్ధ. అనంతపుర ప్రజలకి
మన అందరి ఫేవరెట్ నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకి నా నమస్కారం. అందరూ బాగున్నారా? బాగే ఉంటారు. ఇక్కడ ఉన్నారు కదా మన బాలయ్య సార్. సినిమా చూసారా? ఎన్నిసార్లు చూసినారు? సూపర్. ఇది అనంతపూర్లో నా ఫస్ట్ టైం. అవును, అనంతపూర్కి ఫస్ట్ టైం వస్తున్నాను. ఇక్కడ ఒక అబ్జర్వేషన్, ఇక్కడ వెదర్ వేడిగా ఉన్నా, ఫుడ్ స్పైసీగా ఉన్నా, మనుషులు మాత్రం స్వీట్ అని తెలుస్తుంది. లవ్ యూ ఆల్, లవ్ యువర్ ఎనర్జీ అనంతపూర్. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే మన డాకు మహారాజ్ది ఫస్ట్ డే ఫస్ట్ షో సింగిల్ స్క్రీన్లో చూసినట్టుంది. అదే ఎనర్జీ, అదే సపోర్ట్, అదే లవ్. మన గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం, ఎన్ని పేర్లు ఉన్నాయి కానీ నాకు బాలయ్య సార్. సార్ ఎక్కడున్నారు? సార్ ఎక్కడ? ఓకే ఓకే. సార్కి ఒక పెద్ద థ్యాంక్స్. అప్పుడు కూడా ఐ వాజ్ ఆల్ స్ట్రక్ ఫస్ట్ డే చూసిన తర్వాత. ఇప్పుడు కూడా ఐఎమ్ ఆల్ స్ట్రక్ వాళ్ళని చూస్తే. Sir, thank you for being an amazing co-actor, a lovely human being and an icon to the masses. Ee crowd ni chuste, they are a testament to the legend that you are, sir. Thank you, Balaya sir. It was an honor working with you. Bobby sir, నా ఫస్ట్ షాట్ ఇచ్చిన తర్వాత మీరు నన్ను ఏం చెప్పారో నాకు ఇంకా గుర్తుంది. సార్, యు ఆర్ ద మోస్ట్ ఎన్కరేజింగ్ డైరెక్టర్ ఐ హ్యావ్ ఎవర్ had the honor of working with. అప్పుడు ఏం చెప్పారో సార్ మీకు తెలియదు. I don't know if you know, but నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు సార్ మీరు. And because of that, I could do something that was very beautiful to me. I have seen a passion in you, sir, and I now have that fire and passion in me thanks to you, sir, and I want to work with you again, sir. వంశీ గారు, సితారా ఎంటర్టైన్మెంట్, నేను చెప్పాను కదా మన సినిమా హిట్టే. So congratulations to you, Vamsi sir, and I'm so happy to be celebrating it with you post Jersey. Everything you touch turns to gold. Idi nijamne. Taman, or should I say Nandamuri Taman, you are fire, man. You are fire. And today when I saw your entire, this is not the entire team, నాకు తెలుసు, all your musicians and singers, I have so much respect for music. And baby Ria, I mean, it brought tears to my eyes. I could just feel that vibe. It was amazing. Thank you, Taman, for what you did. Nobody could have done what Taman did to this film. Vijay, VKK, thank you for making our film look like a painting, like many paintings. All to our entire team, SFX, Yugender sir, Venkat Master on stunts, Avinash Kolla sir, Ruben and Niranjan Deshpande, our editors. What a wonderful team I got to work with, specifically direction team lo Kranti ji, Nani, Radha Krishna ji, and in the camera department I would like to say thank you to Abbas, Sherwin, Nivas, I think Bablu. Such wonderful people you just made every day so joyful. Anantapur Prajalaki, meeku mana cinema meeda prema, mana Balaya sir meeda unna premalo naaku koncham dorkadam adi nijanga na adrushtame. Thank you, Anantapur. Thank you for all your love. Take care. Function tarvata intiki jagrathanga velandi, please. Love you all. Thank you so much. Thank you for all your love. Sir. ఈనాటి డాకు మహారాజ్ విజయోత్సవ సభ జరుపుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నా చిన్ననాటి హీరో, నా అభిమాన నాయకుడు మా నందమూరి బాలకృష్ణ గారికి, వాళ్ళ చిత్ర యూనిట్కి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన బాలయ్య అభిమానులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సార్ యాక్చువల్గా మేము 9వ తేదీ జరిగింటే ఇంకా చాలా గ్రాండ్గా ఉండేది. అనంతపూర్ మొత్తం ఇక్కడే ఉండేది, జిల్లా మొత్తం. అనివార్య కారణాల వల్ల అక్కడ ఆపడం జరిగింది. మళ్ళా
ఈ అవకాశాన్ని ఇప్పుడు సక్సెస్ మీట్గా మనం జరుపుకోవడానికి అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరికి బాలయ్య అభిమానులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియకుంటూ నాకు బాలయ్య బాబు గారు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే కావడానికి ముగ్గురు వ్యక్తులు కారణం. ఒకరు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రెండోది లోకేష్ అన్న గారు. అలాగే నాకు బాలకృష్ణ గారు మాట సాయం చేసి నా సీట్ని అనౌన్స్ చేపించి అలాగే నా తరపున ఇక్కడికి వచ్చి ప్రచారాన్ని ఆయన బాధ్యతగా చేసి అలాగే నా నామినేషన్ కానీ ముహూర్తం బాలకృష్ణ గారే పెట్టారని చెప్పేసి ఈ సభాముఖంగా ఇది ఎవరికి తెలియదు. కానీ ఈరోజు అనంతపూర్ ప్రజల సాక్షిగా నా నామినేషన్ ముహూర్తం బాలకృష్ణ గారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనం బాలయ్య అభిమానులము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫంక్షన్ అయిపోయిన తర్వాత స్లోగా జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Thank you so much, sir. Thank you, and special thanks to our beautiful Shraddha also. Congratulations on the success. Mari yes, ika ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మా ప్రజ్ఞా జైస్వాల్ ని గట్టిగా చప్పట్లతో please put your hands together for the very beautiful Pragya Jaiswal on the stage. అంతేకాదు ఎక్స్ లైబ్రరీ చైర్మన్ అయిన గౌస్ మొయిద్దీన్ గారిని అండ్ అలాగే అనంతపూర్ జగన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. లెట్స్ వెల్కమ్ ప్రజ్ఞా జైస్వాల్ గారు. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? మా మూవీ డాకు మహారాజ్ని ఎంత పెద్ద హిట్ చేసినందుకు నా చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. Where do I begin with you, Bala sir? You are truly, truly a legend. Truly the God of masses. Thank you for this second opportunity for having me as your co-actor. I'm so blessed, so honored, so privileged. I think I give my best performances with you. You make my performances better. So thank you for everything. Jai Balaya. Thank you, Bobby sir, for the most path-breaking and powerful role that I have ever done. I could not picture myself as Kaveri, but you gave me my most terrific fight sequence, being a pregnant wife and fighting and killing goons. Thank you. The most amazing, I got to give Bala sir the introduction. I think that is the feather on the cap. So thank you for believing in me. Thank you for choosing me to be your Kaveri. You're one of the finest directors I have worked with. And I'm so grateful to you for Daku Maharaj. Thank you to Vamsi sir, Sitara Entertainment. He's not here, but he's one of the most passionate persons I know, about cinema. So his drive, his passion has been the biggest support to our team. Thank you, Vamsi sir. Thank you, Taman. You are, like I said before, you are the God of music. You have been killing it with every film. And I think you are also our lucky charm. I've given my biggest hits with you as the music director of our film. So thank you for your electric music. Thank you for your magic. Thank you for your passion. I know you live, breathe, eat music. We just saw that on stage, one of the best shows that I have seen for any of my films. Thank you for everything that you are and everything that you do. Thank you, Vijay sir. I have a love-hate relationship with you. You always told me, Pragya, after the film release, you will say thank you to me. And I never believed. Thank you for portraying Kaveri in the most beautiful way, in the most emotional, most powerful, and the most meaningful way in Daku Maharaj, and giving us the most spectacular visuals that we have seen in, Telugu cinema. So thank you for your craft, your talent, your passion. And I'm so glad I get to say thank you to you in front of everyone finally. Thank you to Venkat sir, Shankar sir, they are not here.
but they did the action choreography and the song choreography. So thank you for giving me the most beautiful sequence in the song, the most powerful fight, and the most memorable fight for a pregnant lady. So thank you, sir. Thank you to my entire team for everything you do for me each day. I'm so grateful to you. And the audience, Anandpur, thank you for all the love. Thank you for watching our film in the theaters. Thank you for making it such a big success. I love you all and see you super soon. Thank you. Check. అందరికీ నమస్కారం అండి. ముందు స్పెషల్ ఎఫెక్ట్స్ ఆగిపోతే స్టార్ట్ చేస్తా. అనంతపూర్, ఏం మెమరీ ఇస్తున్నారు అనంతపూర్ మీరు. బాలయ్యబాబు గారి అడ్డా, రాయలసీమ అడ్డా, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఇలాంటి సినిమాలు గుంటూరులో జాతరలాగా చూసిన కుర్రోడిని నేను. మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఈ అనంతపూర్లో ఈ సెలబ్రేట్ జరగటం, బాలయ్యబాబు గారు 9th జరగాల్సిన ఈవెంట్ ఇది. ఎక్కడో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ వల్ల వెంటనే బాలయ్యబాబు గారు ఈ టైంలో చేయటం కరెక్ట్ కాదు అనుకుంటే మీ అందరూ యూనిట్ ఆగిపోయాం. ఆ రోజు ప్రామిస్ చేశారు ఆయన, మన సినిమా మీద మనకు నమ్మకం ఉంది బాబీ, బ్లాక్ బస్టర్ కొట్టి అనంతపూర్లో ఏ ఫ్యాన్స్ అయితే కట్అవుట్లు కట్టుకొని వెయిట్ చేశారో వాళ్ళందరి ముందుకు వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి అన్నారు. థ్యాంక్ యూ బాలయ్యబాబు గారు. జనరల్గా నేను చాలా తక్కువ మాట్లాడతా, నా ఏవి చాలా పెద్దదేసేశారు. ఓ భయం, ఒక బాధ్యత, ఎమోషన్ అన్నీ ఒకేసారి నాలో స్టార్ట్ అయిపోయినాయి. ముందుగా నన్ను కన్న నా తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా రేర్గా తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళకి నచ్చిన ఒక క్రాఫ్ట్లోకి ప్రోత్సహిస్తారు. అలాంటి ఒక చిన్న మిడిల్ క్లాస్ కుటుంబం మాది. సినిమాల్లో మాకు ఎవరు పరిచయం లేదు, ఎవరు తెలీదు, బట్ సినిమాలే తెలుసు. నేను బాలకృష్ణ గారి గురించి ఒక్క మాటతో మొదలెడతాను. ఆయన వ్యక్తిత్వం గురించి ఒక మాట ఇప్పుడు దాకా నేను ఎక్కడా చెప్పలేదు. నేను ధైర్యంగా బాలకృష్ణ గారిని కలిసినప్పుడు, నువ్వు ఎలా వచ్చావు బాబీ అంటే, నేను చిరంజీవి గారి అభిమాని సార్ అని చెప్పినప్పుడు ఆయన ఎంత ఆప్యాయంగా నన్ను ఎంకరేజ్ చేశారంటే, వేరే ఏ హీరో దగ్గర ఇలా జరిగిద్దో నాకు తెలీదు. ఇవాటి దాకా అదే గౌరవం ఇస్తారు ఆయన. అబద్ధాలకి స్పేస్ కోరుకోడు ఆయన, ఫిల్టర్స్ లేకుండా ఉంటారు. సో డే 1 ఆయన కలిసినప్పుడు, నేను చిరంజీవి గారి అభిమాని బాబు, చిరంజీవి గారి మీద ఎంతో గౌరవంతో సినిమాలు ఏదైనా సాధించాలని వచ్చానని నిజంగా ఆయనకి చెప్పినప్పుడు నా వెన్ను తట్టి, నా షోల్డర్ తట్టి, గాడ్ బ్లెస్ యూ నాన్న అన్నారు. ఆయనకి చాలామంది అనుకుంటుంటారు బాలకృష్ణ గారికి కోపం, బాలకృష్ణ గారికి అని. నేను రన్నింగ్లో ఉన్నప్పుడు సడన్గా ఫస్ట్ షెడ్యూల్ జరిగిన తర్వాత మోహన్ కృష్ణ గారు అనే మా రైటర్తో నేను బాబాయ్ అంటుంటాను, ఒక మాట చెప్పా. బాబాయ్, మా నాన్నగారు కాలం చేయకముందే నేను బాలకృష్ణ గారితో చేస్తుంటే మా నాన్న ఇంకా బాగా అర్థమై ఉండేవాడు అని. సేమ్ మా నాన్నకు కూడా ఫిల్టర్స్ ఉండవు. నచ్చితే ఆప్యాయంగా ఒక గోరుముద్ద కలిపి నోట్లో పెడతారు, నచ్చకపోతే బయటికి పోరా అంటారు. సో నేను చూసినప్పుడు దగ్గర నుంచి బాలయ్యబాబు గారితో ముందు నేను ఎందుకు పని చేయలేకపోయానా, మా నాన్నగారి కోపం ఎక్కువ అని నేను అనుకుంటుండేవాడినే. కాదు కదా, క్యారెక్టర్ కదా అని నాకు అర్థం అవడానికి టైం పట్టింది. బాబు, థ్యాంక్ యూ సో మచ్. మీ హానెస్టీ, మీ డెడికేషన్, పని చేస్తే తప్ప దూరం నుంచి వాళ్ళకి 100% అర్థం కాదు. నాలాగా ఎక్కడి నుంచో వచ్చి ముందు మీ గురించి మొత్తం తెలియదు బాబు. నాకు ఒక గొప్ప రామారావు గారి కొడుకు అని తెలుసు, కొన్ని వేల కోట్ల మంది అభిమానులకి దేవుడు అని తెలుసు, మాట ఇస్తే నిలబడతారని తెలుసు, దేనికైనా దూసుకొని వెళ్తారని తెలుసు. కానీ వీటన్నిటిని దాటి ఆయన మనసు దగ్గర నుంచి నేను చూశాను. కాబట్టే ఫ్రేమ్ టు ఫ్రేమ్ మనసు పెట్టి నేను నా టీం ఇవాళ డాకు మహారాజ్ అనే ఒక గొప్ప సినిమా, అంటే హిట్ కొట్టడం, సక్సెస్ చూడటం, ఇవన్నీ నేను చూశాను. కానీ నాకు ధైర్యంగా చెప్పుకోగలుగుతుంది, గర్వంగా చెప్పుకోగలుగుతుంది, ప్రేమను పొందుతున్నారు. నందమూరి అభిమానులకి, బాబు మీకు తెలుసో లేదో, మన సినిమా 12th రిలీజ్ అయితే 11th midnight యూఎస్లో స్టోర్ స్టార్ట్ అయింది. 4 గంటలకి నా నెంబర్ ఎవరో ఫ్యాన్స్కి పనిచేశారు.
అక్కడి నుంచి మొదలెట్టారు బాబు. 4 నుంచి ప్రతి ఫోన్ను మా ఆవిడ లౌడ్ స్పీకర్ పెట్టు అంటది. పొరపాటున ఎవడని తిడతాడేమో అని నేను కట్ చేస్తుంటే లౌడ్ స్పీకర్. కానీ వచ్చిన 100 ఫోన్స్, బాబన్నా మా బాలయ్య బాబుని ఎలా చూడాలనుకుంటాం అలా చూపించినందుకు థ్యాంక్ యూ అన్నా అన్నారు. ఇది సరిపోద్ది. ప్రతి ఒక్కళ్ళు. ఆ తర్వాత పొద్దున్నే అనంతపూర్ జగనన్నతో మొదలెట్టింది. ఆయన అంతే ఫ్యాన్స్కి లౌడ్ స్పీకర్ పెట్టి అందరి చేత థ్యాంక్స్ చెప్పించినందుకు థ్యాంక్ యూ అన్నా. మేము ఎంతో కష్టపడతాం, నిర్మాతకి డబ్బులు రావాలి, అలానే మా కష్టాన్ని గుర్తించాలి అని మీ అందరూ, మీ ప్రజలు ఎంతోమంది మా సినిమాని గుర్తించినందుకు, ప్రేమించినందుకు, అభిమానించినందుకు మా టీం అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది ప్రతిసారి మిస్ అవుతుంది. ఈ ఆల్మోస్ట్ 1.5 year జర్నీ మాది ఈ డాకు మహారాజ్ మీ ముందుకు తీసుకురావడానికి. ఈ జర్నీలో నాకు అన్నం పెట్టి ప్రతిరోజు నేను ఇంట్లో కన్నా యూనిట్ సెట్లోనే ఎక్కువ తిన్నాను. వెంకటికి, ప్రొడక్షన్ వెంకటికి, సురేష్కి, వండి పెట్టిన సురేష్కి, అలానే ఆ ప్రొడక్షన్ యూనిట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు తిన్నా తినకపోయినా, మేము బ్రేక్లు ఇవ్వకపోయినా మా అమ్మడ పడుతూ ఒక తల్లిలాగా కలిపేసి స్పూన్ వేసి ఇచ్చిన మీ అందరికీ, ఏ రక్త సంబంధం లేదో తెలియదు కానీ సినిమాని ప్రేమించడం అనే ఒకే ఒక్క బంధం మనల్ని కలిపింది. థ్యాంక్ యూ హోల్ హార్టెడ్గా హోల్ ప్రొడక్షన్కి థ్యాంక్ యూ. అలానే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, యాక్చువల్గా స్టేజ్ మీద పిలవాలని ఉంది బట్ అందరూ లేట్ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. పేరున రైట్ ఫ్రమ్ సోమరాజు గారు థ్యాంక్ యూ సో మచ్. డే 1 నుంచి ఇప్పటిదాకా నాతో ఉన్నందుకు. అలానే రాధా గారు, నాకంటే డైరెక్టర్గా అంటే పేరు వస్తుంది, ఇంకో పెద్ద స్టార్ హీరో దగ్గర నుంచో ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది, కానీ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మా డైరెక్టర్ బాగుండాలి అనే తప్ప వేరే ఏ స్వార్థం ఉండదు. రాధా గారి దగ్గర నుంచి క్రాంతి, నిద్రలు పోలేదు క్రాంతి, నువ్వు కూడా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అలానే పెద్ద సాయి, చిన్న సాయి, నాని, బాలయ్యబాబు గారిని మీ అందరం సెట్ మీద ఫోకస్ చేస్తే బాబు 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 అంటే నువ్వు నిరంతరం బాబు చుట్టూనే ఉంటూ బాబు మూడ్ స్వింగ్స్ మాకు చెప్తూ బాబుని కంటి రెప్పలాగా కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా డిపార్ట్మెంట్ చాలామంది ఉన్నారు, సారీ. తర్వాత నా రైటింగ్ డిపార్ట్మెంట్, బావా థ్యాంక్ యూ సో మచ్. వాల్తేరు వేరే తర్వాత మళ్ళీ మనకి బాలయ్యబాబు గారు వచ్చారు అనగానే ట్రేడ్ అంతా చాలా అంటే జాక్పాట్ కొట్టాడు బాబీ అన్నారు, కానీ మనవటికే తెలిసి ఎంత భయపడ్డామో. ఒక పెద్ద స్టార్ హీరోని బాధ్యతగా సినిమాకి ఒక ఆడియన్స్కి తీసుకొచ్చి విజయం సాధించాలి అంటే అది అంత ఈజీ కాదు. శ్రద్ధ, భక్తి, ఫోకస్, డెడికేషన్ అన్నీ ఉండాలి. సో నాతో పాటు ఉన్న చక్రికి, మోహన్ కృష్ణ గారికి, బాబాయ్ లవ్ యూ. అండ్ డైలాగ్ రైటర్ నందు, భాను థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఎక్కడో షూటింగ్లో ఉండి రాలేకపోయారు. ఈ సినిమాలో పేరు వచ్చిందంటే మీ సపోర్ట్ లేకుండా నాకు ఒక్కడిదే కాదు ఇది. థ్యాంక్ యూ సో మచ్ నా రైటింగ్ టీం అందరికీ. అండ్ రామ్ తీర్థ, సారీ రామ్ తీర్థ, అప్పుడప్పుడు చేతులు ఎత్తండి తమ్ముడు, మిగతా అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా. తర్వాత ఈ సినిమా బాలయ్యబాబు గారిని ఇప్పటిదాకా చాలామంది చాలా బ్లాక్ బస్టర్లు తీశారు, నేను చేస్తున్నాను. బాలయ్యబాబు గారి గురించి మొత్తం తెలుసుకున్నాను. నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ నరసింహనాయుడు. దాంట్లో ఎమోషన్ అంటే నాకు చాలా ఇష్టం. అందరూ నేను యాక్షన్ సినిమా తీస్తాను కాబట్టి నేను ఫైట్స్ ఒకటే ఇష్టపడను, మోర్ దాన్ ఫైట్స్ ఆర్టిస్ట్లో ఒక పర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం. సో బాలయ్యబాబు గారిని నేను పర్ఫార్మెన్స్ విధంగా, ఎమోషన్ పరంగా, ఆయనకున్న జన బలగాన్ని నేను దగ్గర చేయటం కోసం నేను పడ్డ తపనలో స్టార్టింగ్ ఫ్రమ్ విజయ్ కార్తిక్ కన్నన్. బ్రో ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చావు, ఈరోజు నువ్వు నమ్ముతావో నమ్మవో హోల్ నందమూరి ఫ్యాన్స్ ఒక్కళ్ళే కాదు, హోల్ తెలుగు ఇండస్ట్రీ బాలయ్య బాబు గారిని అందంగా చూపించావు అని ఒక విజయ్ కార్తిక్ కన్నన్ గురించి కూడా గూగుల్ సెర్చ్ చేసి చూస్తున్నారు. బాలయ్య బాబుని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు నీ పేరు ఎక్కడొచ్చినా విజిలేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ నందమూరి తమనన్న అంటే ఎంతో అదృష్టం ఉండాలన్నా, ఒక అంత పవర్ఫుల్ ఇంటి పేరు నీ పేరుగా బాలయ్య బాబు గారే నామకరణం చేశారంటే స్టేజ్ మీద చిన్న విషయమా? వస్తా అన్న, నేను కూడా వస్తావు, 2-3 సినిమాలు పడుతుంది, వస్తా, ఇంటి పేరు ట్రై చేస్తావు అన్న. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అన్నావు మన ఇద్దరం గొడవ పడ్డాము, అలిగాము, ఎందుకంటే దానికి కారణం కూడా నువ్వే. 3 బ్లాక్ బస్టర్ ఆడియోస్ ఇచ్చేసావు, నెక్స్ట్ నాది వస్తుంది. నా స్వార్థం ఏంటంటే మిగతా వాటికన్నా నాది బెటర్గా ఉండాలి, ఇంకొంచెం పెద్ద గీత గీయాలని. దాంతో నా టార్గెట్ అఖండ అన్న, హానెస్ట్గా అందరికీ చెప్పేస్తున్నా. అఖండ నేను షూటింగ్ నుంచి, వాల్తేరు వేరే షూటింగ్ నుంచి సెకండ్ షోకి వెళ్ళా, మిస్ అవ్వకూడదు బాలయ్యబాబు గారి సినిమా అని. నైట్ అది 11-10 షోకి తీసుకున్నా. వెళ్ళేసరికి
సినిమా వస్తుంది, విజిల్స్ వేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఎక్కడో తెలియకుండా ఒక చోట పొద్దున్నుంచి 5ంటికి లేవటం వల్ల తెలియకుండానే మెల్లగా కళ్ళు అలా వెళ్ళబోయినాయి. బొమ్మ కండ అనగా ఉలిక్కి పడలేసా. ఆ లెగవటం మళ్ళీ కళ్ళు మూస్తే ఒట్టు బాబు. అంత అంటే స్పీకర్లు కాదు, నిద్ర కూడా పోగొట్టావు నువ్వు. అంత అంటే ఒక డైరెక్షన్ హోల్ డే చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు. లవ్ యూ అన్న. అంటే నేను ఆల్రెడీ పీకాను కదా, నన్ను కరెక్ట్ చేయొద్దు అని ఉంటే ఈరోజు నా ఇన్పుట్స్ నిజంగా ఉండుండే కాదు. లాస్ట్ మినిట్లో కూడా 12th రిలీజ్ అంటే 8th మార్నింగ్ కూడా నాకు ఒకటి అనిపిస్తుందన్న అనగానే 5 నిమిషాలు వెళ్ళి బయట విజిల్ వేసుకొని నేను సెట్ చేస్తానని మళ్ళీ సెట్ చేసి చూపించావు. లవ్ యూ అన్న. మన జర్నీ ఇలానే కొనసాగుద్ది. నందమూరి తమనన్న, ఎన్బీకే తమనన్న అండ్ యుగంధర్జీ, థ్యాంక్ యూ సో మచ్ యుగంధర్జీ. ఈ రోజున మాస్టర్ పీస్ అంటున్నారన్నా, ఒక కల్ట్ క్లాసిక్ అంటున్నారన్నా, ప్రజలందరూ రకరకాలుగా బిరుదులు ఇస్తారన్నా. నా విజన్కి మీ విజన్ తోడవటం. నేను ఎంత బ్లైండ్గా నమ్మానంటే లాస్ట్ 20 డేస్ అయితే సెల్లోనే చూసేవాడిని నేను. మొత్తం మీరే కేర్టేక్, మీరు మీ టీం రోహిత్ అండ్ మధు, మీరందరూ తమ్ముళ్ళు. యుగంధర్జీ థ్యాంక్ యూ సో మచ్. నా ట్రస్ట్ని మీరు నిలబెట్టుకున్నందుకు నా హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ సో మచ్ యుగంధర్జీ. లవ్ యూ సో మచ్. అండ్ అవినాష్ గారు, అవినాష్ కొల్లా అనే ఒక గొప్ప ఆర్ట్ డైరెక్టర్తో పనిచేసే ఒక అవకాశం ఈ సినిమాకి దొరికింది. ఈ రోజున ఈ సినిమా క్వాలిటీ మేము నార్త్లో తీసాం. చాలామంది డైరెక్టర్స్ కెమెరామెన్స్ కాల్ చేసి ఏ డెజర్ట్లో తీశారు, రాజస్థాన్ ఇంకెక్కడైనా తీశారంటే ఇప్పుడు చెప్తున్నాను, చాలా మటుకు మేము హైదరాబాద్ ఆర్ఎఫ్సి దగ్గర కూడా మ్యాచ్ చేయగలిగాం. దానికి కారణం అవినాష్ కొల్లా అనే ఒక గొప్ప ఆర్ట్ డైరెక్టర్. ఆయన విజన్, ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్. బాలయ్యబాబు గారి మీద హార్స్ మీద వస్తున్న సీక్వెన్స్ ఆయనే ఒరిజినల్గా నడుపుతున్నారు. వైడ్ షాట్లు పెడితే అవన్నీ తెలుస్తాయి అంటే లేదు, నన్ను నమ్మండి అని ఆయన డిఓపి గారు మాట్లాడుకొని ఒక గొప్ప అవుట్పుట్ ఇచ్చినందుకు అవినాష్ జీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఏ ప్రివిలేజ్ మీలాంటి ఒక గొప్ప ఆర్ట్ డైరెక్టర్, పాజిటివ్ ఆర్ట్ డైరెక్టర్తో పనిచేయటం. అండ్ వెంకట్ మాస్టర్, ఈ సినిమా కోసం ఒక డైరెక్టర్గా నేను 1.5 year ఎలా అయితే నేను మిగతా అన్ని వదిలేసి ఫోకస్ చేసి ఉండిపోయానో అలా నువ్వు కూడా ఒక ఫైట్ మాస్టర్ అంటే ఎన్నో సినిమాల నుంచి అవకాశాలు వస్తాయి, హిందీ నుంచి, తమిళ్ నుంచి, తెలుగులోనే. అందరికీ నో చెప్పి ఈ సినిమా కోసం కట్టుబడి ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బాలయ్యబాబు గారు నువ్వు ఎంత ప్రేమిస్తావో ఈ సినిమాని అంతే ప్రేమించినందుకు థ్యాంక్ యూ వెంకట్ అన్న. బాబీ ఒకటే కాదు 2.0, వెంకట్ మాస్టర్ కూడా 2.0 ఈ సినిమా. ఎందుకంటే ఎంతోమంది డైరెక్టర్లు నాకు 2 days బ్యాక్ చెప్తున్నారు థ్యాంక్ యూ. లోకేష్ కనకరాజు గారు లాంటి ఆయన ఒక ఫ్రెండ్కి చెప్పాడంట, ఎంత అద్భుతంగా ఉన్నారు బాలకృష్ణ గారు, ఫైట్స్ ఎంత బాగున్నాయని. ఎక్కడో తమిళనాడులో మన సినిమా, మా ఇంటెన్షన్ అదే, నాది నాగవంశీ గారిది, మన సినిమాని తెలుగు ఒకటే కాదు బయట స్టేట్స్ వాళ్ళు కూడా మాట్లాడాలి, పొగడాలి. ఎందుకంటే సేమ్ కష్టం మనో పడుతున్నాం. ఎక్కడో చిన్న ఫైనాలిటీస్లో మిస్ అవుతున్నామా అనిపించేది. ఈ సినిమా మీరందరికీ నచ్చడం థ్యాంక్ యూ సో మచ్. నేను మిస్ అయిపోతాను తమ్ముడు, బ్రిడ్జ్ పోతే. అండ్ హీరోయిన్స్ ప్రజ్ఞ, థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్ఞ. ఫస్ట్ నీకు చెప్పినప్పుడు 50-50గానే ఓకే చేసావు. ఫోటో షూట్ అప్పుడు 50 కాస్త 0 అయిపోయింది. పొట్ట పెట్టేశాడు, కడుపు అంటున్నాడు, ఏంట్రా ఈ గొడవ అని. కానీ ఎక్కడో కమిట్ అయిపోయాం కదా, బాలకృష్ణ గారు ఏమనుకుంటారో నమ్మి దిగుదామని దిగావు. కానీ డే 1 నుంచి నేను విజయ్ గారు చెప్తానే ఉన్నాం, దిస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ బెస్ట్ లుక్. ఒక బాలయ్యబాబు గారు ఒక డాకు మహారాజ్ భార్యగా, డాకు మహారాణిగా ఉండటం చాలా తక్కువ, ఎవరికి దొరకని అవకాశం. ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్లో హానెస్టీగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రద్ధ, థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ. ప్రీ రిలీజ్ ముందు మాట్లాడటం, అమ్మాయి గురించి క్యారెక్టర్ రివ్యూలతో మాట్లాడైపోయాను. థ్యాంక్ యూ సో మచ్. పాప అమ్మాయికి జైపూర్లో ఫస్ట్ కాంబినేషన్ చనిపోయే సీన్ పెట్టాను, చాలా టెన్షన్ పడింది. బట్ చేసిన 10 నిమిషాలకే చెప్పాను, శ్రద్ధ ఒక మ్యాజిక్ కనపడుతుంది నాకు, మీ ప్రజెన్స్లో మ్యాజిక్ కనపడుతుంది, నేను రాసుకున్న పాత్ర బతికి కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్ఞ. అండ్ వేదా అగర్వాల్, వేదా బంగారు తల్లి, బాలకృష్ణ గారి గురించి నీకేం తెలుసో తెలియదు కానీ బాలకృష్ణ గారి ప్రేమకు నువ్వు కనెక్ట్ అయిపోయావు. ఆయన నానాజీ నానాజీ అంటూ ఆయన చుట్టూ తిరుగుతుంటే నువ్వు అదృష్టవంతురాలివి. ఆయన ప్రేమని వాళ్ళ పిల్లలతో పాటు, ఆయన అభిమానులతో పాటు ఎక్కడో బాంబే నుంచి వచ్చిన నీకు పంచుతున్నారు. నీకు చాలా భవిష్యత్తు ఉంది వేద. మీ మదర్కి చాలా థ్యాంక్స్. నైట్లన్నా, డే అన్నా, వర్షమైనా సరే పాపం నీతో పాటే ఉంటూ మాకు సపోర్ట్ చేసినందుకు. ఊర్వశి, థ్యాంక్ యూ సో మచ్. ఊరు మొత్తం 2 రాష్ట్రాలే కాదు, అమెరికాలో కూడా దబిడే అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఊర్వశి. అర్థమైంది. ఇది పిలుస్తాం బాలయ్యబాబు గారిని. ఇది ఎలాంటి ఈవెంట్ అంటే
ఇది ఎలాంటి ఈవెంట్ అంటే థ్యాంక్స్ చెప్పుకోపోతే ఎంతోమంది డ్రైవర్ల దగ్గర నుంచి అందరికీ థ్యాంక్స్. అండ్ మేనేజర్స్ మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగు అండ్ దుర్గా, సాంబా, చాలామంది ఉన్నారండి. మీరు మర్చిపోతుంటే ఇక్కడ ఓన్లీ టైం లిమిట్ వల్ల మీరందరూ నా మనసులో, బాలబాబు గారి మనసులో, మా టీం అందరి మనసులో ఉన్నారు. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. బాబు ఇప్పుడు చెప్తున్నాను, జనరల్గా ఫ్యాన్స్ పనిచేస్తారేమో, కానీ నేను ఫాలోవర్ని అయిపోయాను బాబు నీకు. ఒక్క రోజు కూడా బాబీ ఇది ఏంటమ్మా, ఇది ఎందుకు ఇలా తీయాలి, ఇది ఎందుకు ఇలా చేయాలి అని సెట్లో నన్ను అడగకుండా నా ఒక సీనియర్ హీరో అయి ఉండి నన్ను నమ్మి నా విజన్ని తెర మీదకు రావడానికి వెన్ను దండలుగా ఉన్న మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వడానికి ఇనీషియల్ డేస్లో మాతో పాటు నిలబడ్డ తేజు గారికి, తేజస్విని గారికి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఒక డిఓపి గారి విషయంలో అవ్వచ్చు, ఏదన్నా సరే మేము నాన్నగారితో మాట్లాడాలన్నప్పుడు ముందు మీతో మాట్లాడేవాళ్ళం. ఇవాళ సీక్రెట్ రివీల్ చేస్తాను బాబు. సో చాలా విషయాల్లో మేము చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేసేవాళ్ళు. అలానే సురేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి కారణం మీరు. అలానే బాలబాబు గారు వన్ ఆఫ్ ఫ్రెండ్ ఆనంద్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ నా ప్రొడ్యూసర్, ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్, ఇంత పెద్ద లావిష్ విజువల్స్, ఇంత గొప్ప సినిమా విజయం సాధించిందంటే డబ్బు పెట్టే నిర్మాత ఉండాలి, తనకి డైరెక్టర్ పట్ల నమ్మకం ఉండాలి, తను ఆ హీరోని అంతగా ప్రేమించాలి. ఇవన్నీ జరగటం వల్లే నాగవంశీ గారి వల్ల ఈ సినిమా మేము ముందుకు దూసుకెళ్ళాం. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, థ్యాంక్స్ ఏ లాట్. అండ్ చిన్నబాబు గారు అండ్ త్రివిక్రమ్ గారు అండ్ సితారాకు సంబంధించిన అన్ని బ్యానర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చి అండ్ నా కాస్ట్యూమ్ డిజైనర్స్ హర్షు అండ్ నీ టీం, మీ అందరికీ, నాగో మీరందరికీ అమ్మాయి పేరు మర్చిపోయాను, సారీ క్షమించాలి. మీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాలబాబు గారు అందంగా చూపించాలనేది మన మోటివ్, అందంగా చూపించేసాం. బాలబాబు గారి అభిమానులు, నందమూరి అభిమానులు ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు, నా మెసేజ్లో ఉంది, అవన్నీ మీకు కూడా సొంతం. లవ్ యూ సో మచ్ బాబు. అంటే మళ్ళీ ఎప్పుడు 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 అంటే ఫ్యాన్స్ అందరూ ఎంత కిక్గా ఉందంటే త్వరగా వస్తాం బాబు. మళ్ళీ డాకు మహారాజ్ అమ్మ మొగుడుతో వస్తాం. మళ్ళీ మిగతా రాష్ట్రాలు కాదు మిగతా దేశాలు మాట్లాడుకునేలాగా తీస్తానని మీకు సభాముఖంగా ప్రకటిస్తున్నాను బాబు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ బాబు. అండ్ ఆదిత్య మ్యూజిక్, ఈ ఆడియో చేసిన ఆదిత్య మ్యూజిక్కి అండ్ శ్రేయాస్ శ్రీను గారికి, వాళ్ళ టీం అందరికీ, శ్రీముఖి గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతి డిస్ట్రిబ్యూటర్కి థ్యాంక్ యూ సో మచ్. పండగని మా సినిమాతో మొదలెట్టారు మీరు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక పిలుద్దాం, ఇంకా అరవండి. నేను స్కూల్లో ఇలానే అరిసేవాళ్ళని, ఇలానే టీచర్స్ స్టేజ్ ఎక్కి ఏదైనా లెక్చర్ ఇస్తుంటే సేమ్ నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఇంత బాగా జరగడానికి ఆర్గనైజ్ చేసిన నందమూరి అభిమానులందరికీ, పోలీస్ అధికారానికి అండ్ మీడియా ప్రతినిధులకి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. బాబీ గారు మీ సమక్షంలోనే పిలిచేద్దాం, కానీ ఈ సినిమాకి ప్రాణం పోసి మీరు అన్నారు కదా, అంత ఈజీ కాదు నందమూరి అనే పేరుని అలా ఇంటి పేరుగా మార్చుకున్న మా తమన్ గారు ఎన్బీకే అని అయిపోయారు. నందమూరి బాలకృష్ణ గారికి ఎంతమంది అయితే అభిమానులు ఉన్నారో ఇప్పుడు మా తమన్ గారికి కూడా అంతే కల్ట్ అభిమానులు ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళ కాంబినేషన్ అలాంటిది. 5th మూవీ వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన మన తమన్ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడే కన్నా ముందు ఒక స్పెషల్ ఏవి సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం ఆ స్పెషల్ ఏవి అబౌట్ ఎస్ఎస్ తమన్ గారు. తమన్ అసలు ఎలాంటి సంగీతాన్ని అందించాడంటే మన గుండెల్లోకి వచ్చేసి, మీరు ఈ సినిమాకి వస్తారా రారా, మీరు ఈ సినిమా చూస్తారా చూడరా, మీరు ఎందుకు టికెట్ కొనరు అని మన డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని మన ఇంట్లోంచి బయటికి వెళ్ళి టికెట్ కొనే వరకు ఊరుకోవాలి అసలు. తమన్ థ్యాంక్స్ బ్రదర్, యు గివెన్ సమ్
యూ గివెన్ యువర్ బెస్ట్ మ్యూజిక్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. దూకుడు వేడి తగ్గకుండానే ఇంకో బ్లాక్ బస్టర్ ఆడియో ఇచ్చాడు నాకు. అక్కడ మ్యూజిక్ ఇవాళ యూత్ కానీ క్లాస్ కానీ మాస్ కానీ అన్ని సెక్షన్స్ కి కనెక్ట్ అవుతున్నాయి. ఏ మేరా జహా అనే పాటకి తమన్ కీబోర్డ్ ప్లేయర్ మన మణిశర్మ గారు చేయించింది, తమన్ గారి ద్వారా చేయించారు. సో ఆ రోజు నుంచి నాకు తెలిసి చాలా అద్భుతమైన ప్రతిభ పాట వాళ్ళు ఉన్న వ్యక్తి. Your work in Akhanda was fantastic. రామాన్ గారు లేదు అని ఎవరికి ఆ ఫీలింగ్ ఉండదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరిపోతుంది అండి. థ్యాంక్ యూ తమన్. అక్కడ నాకు ఏమేదో తెలుసు, అక్కడ థియేటర్లో కూడా స్పీకర్లు అవి అక్కడ ఫారెన్ లో అయితే పేలిపోతుంది. तेलुगु फिल्म आल वैकुंठपुरमुलु के संगीत निर्देशक श्री थमन एस को again for the best music direction for the foot tapping songs of the film which reached the nook and corner of the country. N Tamman garu, sorry, Nandamuri Tamman garu. బాలయ్య గారికి తమన్ గారు 90 కొట్టి కొడతారేమో, మ్యాన్షన్ స్థాయికి కొడతారేమో. సావ కొట్టారు బీజం అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వండర్ఫుల్, థియేటర్ అసలు వైబ్రేషన్ కిరా కొట్టాడు బీజం. ఫస్ట్ చూపించినప్పుడే ఇలా కొట్టేసి చూపించాడా మీకు, లేకపోతే ఏమన్నా అడిగితే ఇలా చేశాడా అంటే ఎస్ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్ అని నేనంటాను. ఈ రోజు నుంచి నందమూరి కూడా కాదు, ఎన్బికే తమన్. సో తమన్ గారు నిజంగా చెప్తున్నాను, స్పీకర్ అంత పెద్ద స్పీకర్ నేల మీద పడింది. సో థియేటర్లలో జాగ్రత్త, స్పీకర్ల కింద కూర్చున్నోళ్ళు జాగ్రత్త. మేమైతే బాధ్యతలను కాదు. కడుపంతా విపరీతంగా నొప్పి వచ్చేస్తాం ఆ ఏవి చూసిన వెంటనే. అనే వెళ్ళేటప్పుడు ఏదో మెడిసిన్ వేసుకోవాలన్నా, లేకపోతే ఆపుతూ వెళ్ళాలనుకుంటా. ఆ లాస్ట్ షాట్ బాగా వేశారు. అసలు ఆ స్పీకర్ సైడ్లో వెళ్తూ నేను నా వల్లే ఇది ఎలా ఈ కనెక్షన్ నాకు అర్థం కాలేదు. అంటే అనయ్య భైరవ దీపం మా ఇంటి దీపాన్ని కాపాడిన సినిమా అది. ఆ రోజు నాకు మాధవపేటి సురేష్ గారు కానీ ఆ రోజు మా ఫ్యామిలీని ఆదుకోపోతే చాలా కష్టం. ఆ 30 రూపాయల శాలరీతో మొదలుపెట్టిన, ఒక రోజుకి 30 రూపాయలతో మొదలుపెట్టాను. అప్పుడు డ్రమ్స్ వాయించడం స్టూడియోలో విజయవాహినిలో. అది ఈరోజు కూడా నాకు ఇంకా గుర్తు. నా తెర మీద నేను వాయించిన ఫస్ట్ హీరో అది బాలయ్య గారే. అది నా చిన్నప్పుడు, అంటే ఇంకా అది ఎలా చెప్పాలి, నా 9th క్లాస్ నా 8th క్లాస్ అప్పుడు అది అప్పుడు స్టార్ట్ అయిన ఆ సినిమా జర్నీ. సో అది ఈరోజు ఇన్ని 5 సినిమాలు ఆయనకు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తానని కళ్ళలో కూడా నేను ఊహించలేదు. బట్ ఇట్స్ సచ్ అ డ్రీమ్ కమ్ ట్రూ అండ్ ఇట్స్ ఆల్ లైక్ మై మదర్స్ అండ్ మై ఫాదర్స్ ప్రేయర్స్ ఎవ్రీథింగ్. అది బాలయ్య గారు ఆయన సినిమాతో స్టార్ట్ చేసి ఈరోజు ఆయన సినిమాతోనే ఇంకా 5 సినిమాలుగా కంటిన్యూ అవ్వడం చాలా పెద్ద విషయం. అండ్ థ్యాంక్ యూ అనే ఫర్ ది గ్రేటెస్ట్ సపోర్ట్ అండ్ లవ్. బాబీ డే 1 నుంచి ఒక్కొక్క రోజు నేను ఎడిటింగ్ రూమ్కి వెళ్ళేటప్పుడల్లా ఒక రోజుకైనా ఇంకో రోజు ఇంకో మెట్టెక్కే సీన్, దానికైనా ఇంకో బెటర్ సీన్స్. సో బాబీ వాజ్ ఎవాల్వింగ్. ఈరోజు ఈ సీన్ చాలా బాగా తీసామే, నెక్స్ట్ రోజు ఇంకా ఎంత బాగా తీయాలి. సో అలా బాబీకి కుదిరిన ఈ లక్, ఈ గుడ్ టీమ్ బాబీ ఈజ్ వెరీ లక్కీ. అండ్ తను అనుకుంది సాధించాడు, చాలా గొప్పగా సాధించాడు. దానికి వంశీ గారు చాలా సపోర్ట్ చేశారు, విజయ్ కార్తిక్ గణన్ అండ్ హిస్ హోల్ రైటింగ్ టీమ్ అందరూ చాలా కష్టపడి చేశారు ఈ సినిమాకి. అంటే ఎలా చెప్పాలి, ఇది నా ఫార్చ్యూన్ 4లో ఫస్ట్ ఫిల్మ్. మా సిస్టర్ సాయి సౌజన్య గారికి, త్రివిక్రమ్ గారికి, వంశీకి సరే, సితారాలో సరే. సో ఇట్స్ సచ్ మా అందరికీ ఇంత పెద్ద సక్సెస్ రావడం చాలా గొప్ప విషయం. చాలా ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. ఇంకా అసలు ఎంతో మాట్లాడాలనుకున్నాను, బట్ ఈ నా ట్రైలర్ చూసిన వెంటనే మొత్తం నమ్మద్దు, అది పోయింది, నాకే అర్థం కాలేదు నిజంగా. బట్ వేర్ ఆల్ వేసి ఎవ్రీడే మనం రీసెర్చ్ చేసుకుంటాం, నెక్స్ట్ సినిమా ఎలా బాగా చేయాలి అని. థ్యాంక్ యూ విజయ్ ఫర్ పోరింగ్ సో మచ్ ఆఫ్ లవ్. నువ్వు అలా విజువల్ ఇవ్వపోయి ఉంటే మా బాలయ్య గారిని చాలా గొప్పగా చూపించావు, చాలా థ్యాంక్స్. ఫస్ట్ క్రెడిట్ నీకే, నువ్వే ఫస్ట్ బిగ్గెస్ట్ పిల్లర్. నువ్వు అలా సినిమాని అలా బాలయ్య గారిని అలా చూపించకపోతే నేను ఎలా కొడతాను. నువ్వు వేరే లెవెల్లో చూపించావు. ఆ ఫైర్ షాట్ ఉంటుంది కదా, దట్స్ మై బెస్ట్ షాట్. ఫైర్ మీద నడుస్తారు కదా, వర్ ఇస్ ద బెస్ట్ షాట్ అండ్ ఐ లవ్ యూ ఫర్ దట్. అండ్ ఆల్వేస్ ఈ ఛాలెంజ్ మన ఇద్దరిలో పెట్టుకుంటాం, ఎప్పుడు నువ్వు నేను కొడతాను, అది దట్ విల్ హ్యాపెన్. అండ్ రూబన్, ఎప్పుడు ఒక ఎడిటర్ చాలా ఆలోచించాలి, మ్యూజిక్కి స్పేస్ ఇవ్వాలి.
అది డైలాగ్ పైన వెళ్ళిపోతే డైలాగే వినపడుతుంది, మ్యూజిక్ వినపడదు. సో ఎడిటర్కి ఆ బ్రెయిన్ ఉండాలి. ఓ ఇక్కడ తమన్ అని ఇంకోటి ఉన్నాడు, తమన్ కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ అని ఇంకోటి ఉన్నాడు, వాడు కూడా కథ చెప్పాలి అని ఒక ఎడిటర్ ఊహించాలి. అండ్ థ్యాంక్ యూ రూబెన్ అండ్ నిరంజన్ ఫర్ వర్కింగ్ డే అండ్ నైట్. అండ్ నా పైన ఓకే బాబీ ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఈ వాక్ స్పేస్ ఇద్దాం, ఇంకోటి ఉన్నాడు కదా వాడు చూసుకుంటాడు కొంచెం అని. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు ఎడిటింగ్ టీమ్కి ఫర్ గివింగ్ గ్రేట్ సపోర్ట్. అండ్ రైటింగ్ టీమ్ బాలయ్య గారు అన్నప్పుడు మనం డైలాగ్స్కి ఎలా చూస్తాం, వన్ లైనర్స్ ఎంత గొప్పగా చూసుకుంటాం. ఆయన స్టార్ట్ చేసింది ఆయన ఎంత గ్రేట్ వన్ లైనర్స్ చెప్తారు ఎప్పుడు, ఆయన పవర్ఫుల్ డైలాగ్స్ ఎలా. సో రైటింగ్ టీమ్కి అందరికీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ గ్రేట్ డైలాగ్స్ టు బాలయ్య గారు. అండ్ ఆల్ దిస్ 3 హీరోయిన్స్ వాళ్ళు ఈ సినిమాకి పడిన కష్టం, శ్రద్ధా శ్రీనాథ్ కానీ, ప్రజ్ఞ కానీ అండ్ ఊర్వశి కానీ. సో దే ఆల్ డిడ్ దేర్ సూపర్ డూపర్ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ బాబీ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ, ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ అ బిగ్గెస్ట్ హిట్. సక్సెస్ కంటిన్యూ చేయడం చాలా గొప్పది, సక్సెస్సే చాలా గొప్పది, డబ్బుకైనా ఎక్కువ సక్సెస్ అండ్ ట్రస్ట్, అది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. అండ్ థ్యాంక్ యూ బాబీ ఫర్ గివింగ్ మీ దట్. అండ్ అనంతపూర్కి వస్తున్నాం ప్రామిస్ చేసాం, బట్ అనంతపూర్ జగన్ గారు చాలా కష్టపడ్డారు ఈ షో ఇక్కడ జరగడానికి. థ్యాంక్ యూ అనంతపూర్ జగన్ గారు, యూ మేడ్ ఇట్ సో గుడ్. మాకు ఎంతో ఫస్ట్ కాల్ బాలయ్య గారి సినిమా రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ కాల్ ఆయన దగ్గర నుంచే వస్తుంది. మేము తీయపోయినా 50 కాళ్ళు మిస్గా ఆయన చెప్పే తీరుతాడు, ఆయన వాయిస్ నోట్ అయినా పెట్టేస్తాడు. సో ఆయన అంత గ్రేట్ ఇన్ హార్ట్. సో థ్యాంక్ యూ అనంతపూర్ జగన్ గారు ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ సురేందర్ గారు ఫర్ గివింగ్ గ్రేట్ సపోర్ట్ ఆల్వేస్. లవ్ యూ సార్, లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ టు యూ. అండ్ అంతే ఇంకా బాబాయ్ చాలా అన్న ఒక నిమిషం బిఫోర్ బాలయ్యబాబు గారిని పిలిచే ముందు నా ఎడిటర్స్ గురించి చెప్పడం మిస్ అయిపోయాను. నిరంజన్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అంటే నీ ఇంట్లో ఒక పర్సనల్ హాస్పిటల్ ఇష్యూ వస్తే కూడా ఇంటికి వెళ్లకుండా త్రూ అవుట్ ఎడిట్లోనే ఉంటూ ఈ సినిమాని ఫైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రూబెన్ బ్రో లాస్ట్ 1.5 month 2 monthsలో నువ్వు వచ్చి ఇచ్చిన మ్యాజిక్ చిన్నది కాదు. ఫస్ట్ చూడంగానే ఈ సినిమా చాలా పెద్ద రేంజ్ బ్లాక్ బస్టర్ అని చెప్పింది. నువ్వు కూడా వన్ ఆఫ్ ద పర్సన్ బయట నుంచి వచ్చి చూసిన వ్యక్తి. థ్యాంక్ యూ సో మచ్ నీ టీంకి, మేఘాకి, నీ టీం అందరికీ, అలానే నిరంజన్ నీ హోల్ టీం. ఇందాక కూడా కనిపించాడు, నువ్వు పడుకోరా బాబు అప్పటి నుంచి ఇంకా అలవాటైపోయినట్టుంది అన్నట్టున్నాడు. సో అండ్ బాబీ డియోల్ గారు, బాలయ్యబాబు గారు చెప్పంగానే బాబీ డియోల్ గారు బాగుంటారని నమ్మకంతో వెళ్ళాం. ఆ బాబీ డియోల్ గారు రావటం, ఈరోజు ఈ ఘన విజయంలో తను కూడా భాగం అవటం, థ్యాంక్ యూ సో మచ్ బాబీ డియోల్ జీ. అండ్ ఒక అమ్మాయి పేరు నేను ఈ ఫంక్షన్లో చెప్పాలి సక్సెస్ అయిన తర్వాత అనుకుంటున్నాను, మిస్ అయిపోయాను, ఆడపిల్లలందరి గురించి చెప్పి, చాందిని చౌదరి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నువ్వు హీరోయిన్గా ఉంటూ కూడా కలర్ ఫోటో లాంటి ఒక గొప్ప నేషనల్ అవార్డ్ ఫిల్మ్ చేసి నేను కథ చెప్పగానే ఎగ్జైట్ అయ్యి మా సినిమా మీద ప్రేమతో, బాలకృష్ణ గారి మీద అభిమానంతో నువ్వు వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కథలో ఫస్ట్ అమ్మాయికి చెప్పినప్పుడు, అమ్మాయి ఓకే చేసినప్పుడు ఇంటర్వెల్లో ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్ళి ఆ అమ్మాయిదే. సో చాలా లెంత్ ఉండేది. బట్ లేటర్ ఆన్ ప్రోగ్రెషన్లో కథ డెవలప్మెంట్ స్టేజ్లో మేము డెసిషన్ తీసుకున్న ప్రాసెస్లో ఆ మ్యారేజ్ ఆ ఇంటర్వెల్ అంతా తీసేసి ఇప్పుడున్న ఇంటర్వెల్ డిజైన్ చేసాం. అప్పుడు కూడా అమ్మాయి ఫీల్ అవ్వకుండా నో ప్రాబ్లం బాబీ గారు, నేను ఆల్రెడీ వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యాను కాబట్టి ఐల్ బీ ఇన్ దిస్ ఫిల్మ్ అని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా టీం అందరి తరపున హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ సో మచ్ చాందిని, థ్యాంక్స్. అండ్ రిషి, సో మిగతా క్యాస్ట్ అందరికి ఇంకా మళ్ళీ మర్చిపోతుంటాను, వాళ్ళు ఇక అరవటం మొదలెడతారు. థ్యాంక్ యూ, ఇప్పటిదాకా స్పేస్ ఇచ్చేది థ్యాంక్ యూ రిషి, థ్యాంక్ యూ సో మచ్ రిషి. నేను ఒకటే మర్చిపోయాను రూబన్, నెక్స్ట్ టైం నువ్వు ఫంక్షన్కి వచ్చినప్పుడు నీ స్క్రిప్ట్ నాకు ఒకసారి చూపి బ్రో. నువ్వు చదువుతుంటే మా ఇద్దరికి టెన్షన్ బ్రో, ఎక్కడ రాకు చదువుతావో అని. నీకు రాసిచ్చినోడు ఎవడో చెప్పు, వాడికైనా కానీ బాగానే చదివా. ఫస్ట్ టైం ఒక స్పీచ్ ఎడిట్ చేయాలనిపించింది, ఎడిట్ చేస్తాను చెప్తున్నా. అండ్ నా టీం కూడా, అంటే నాకు 2 సినిమాలు ఉండింది, గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్. 2 సినిమాలు అంటే ఒక 50 days నేను దాదాపు ఒక 3 గంటలు 4 గంటల సేపే పడుకున్నాను. నాతో పాటు నా టీం కూడా ఆ 4 hours నేను పడుకునే టైమే వాళ్ళు పడుకుని 2 సినిమాలు ఆన్ టైం రిలీజ్ చేయడం. అంటే ఓవర్సీస్ అప్పుడు జనవరి రిలీజ్ అంటే నిజంగా టార్చరే, పెద్ద టార్చర్. బికాస్ వరల్డ్ అంతా ఐసులు కురుస్తూ ఉంటాయి, చాలా వర్షాలు ఉంటాయి, చాలా ప్రదేశాలకి ప్రింట్లు కరెక్ట్గా వెళ్ళవు ఆన్ టైంకి. సో ఇలాంటి టైంలో మేము ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఇంకా ఎక్కువ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సో నా టీమ్ ఓషో అండ్ హరి, శశాంక్, ఇంకా అందరూ లైక్ ఎవ్రీబడి దే ఆల్ వర్క్డ్ విత్ మీ డే అండ్ నైట్. నా అసిస్టెంట్స్ కానీ, నా మేనేజర్స్ కానీ, మణి, శ్రీధర్, రాజు, అందరూ ఫుల్గా, పవన్, వీళ్ళందరూ డే అండ్ నైట్ నాతో వర్క్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరందరూ లేకపోతే ఈ 2 సినిమాలు ఆన్ టైం కంప్లీట్ చేసి ఉండేవాడు కాదు. ఎంతో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా సాక్రిఫైస్ చేసుకుని నాతో కష్టపడి పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలు, మేము అరిస్తే బార్కింగ్, ఆయన అరిస్తే పిలుద్దాం.